ఈశ్వరీయ విశ్వవిద్యాలయం 7 డేస్ ఇంట్రడక్టరీ కోర్స్ ఇన్ తెలుగు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ సహజ జ్ఞానము రాజయోగముల ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శని. అయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ పేజ్ పరమపిత పరమాత్మ శివ పరమాత్మ గీతా జ్ఞానదాత. అయితే ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూస్తున్నాం కదా. ఇక్కడ వచ్చేసి బ్రహ్మ, విష్ణు, శంకరుడు, పైనేమో శివబాబా, ఇక్కడేమో శ్రీకృష్ణుడు, ఇక్కడేమో ఆత్మ ఎవరు అనేది, ఇక్కడ పరమాత్మ ఎవరు, ఇలా ఇదేమో మొత్తం అంతా సృష్టి చక్రము, ఇక్కడ లక్ష్మీనారాయణులు, సెంటర్లో శివ పరమాత్ముడు. అయితే మనం స్లోగా నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. అసలు ఫస్ట్ నేనెవరు అనే దానికి ఆన్సర్ ఏంటి? నేనెవరిని అంటే ఫస్ట్ ఆత్మ కదా మనము. అయితే అది ఆత్మ ఎలా అయింది అది మనము నెక్స్ట్ వెళ్తూ తెలుసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక శరీరం తీసుకునే ఉన్నారు, కానీ అందరికీ మెయిన్గా ఉండేది ఆత్మ. ఆత్మ శరీరంలో లేకపోతే ఆత్మ లేదు, ఆత్మ అయిపోయింది. ఇంకా శరీరాన్ని మనం బాడీ అంటాం, కానీ ఇంకా పేరు పెట్టి పిలవం. అంటే మొత్తానికి ఆత్మకే ఉంది పవర్ అంతా. అయితే అదేంటో నెక్స్ట్ మనము డీప్గా తెలుసుకుందాం. అయితే మనస్సు బుద్ధి సహితంగా ఉన్న నేను చైతన్య ఆత్మను, పరంధామ నివాసిని మరియు పరమాత్మ సంతానాన్ని. శరీరం నా రథము, నేను శరీరాన్ని కాదు, పరమాత్మను కాదు. అంతే కదా. అయితే మానవుడు తన నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవచ్చు, కానీ నేను ఎవరు అన్న చిన్న ప్రశ్నకు మాత్రము సరి అయిన సమాధానం తెలుసుకొనలేకపోతున్నాడు. ఎవరైనా నీవు ఎవరు అని ప్రశ్నిస్తే నేను ఫలానా రామచంద్రాన్ని, మురళీకృష్ణుణ్ణి, శంకర్ని అనే సమాధానం లభిస్తుంది. కానీ నిజానికి ఈ పేర్లు అన్నీ శరీరమునకు సంబంధించినవి. నేను అనేది ఆత్మకు, నాది అనేది శరీరమునకు వర్తిస్తుందనే యథార్థ జ్ఞానం లేనందువలన ఈనాడు మానవులంతా దేహాభిమానులై అశాంతి దుఃఖములలో బాధింపబడుచున్నారు. కావున ఇప్పుడు పరమాత్మ శివుడు మరందరకు ఆత్మ యొక్క స్వస్వరూపము జ్ఞానమును బోధిస్తున్నారు. దీని వలన మనం ఎవరము, ఎచటి నుండి వచ్చాము, ఆత్మిక సుఖశాంతులను ఎలా పోగొట్టుకున్నాము మొదలగు నిగూఢమైన ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. జీవితపు చిక్కు సమస్యలన్నింటినీ తీర్చుకొనగలుగుతాయే కాక ఆత్మిక జాగృతి చెంది మానవుడు మాధవునిగా, నారి శ్రీలక్ష్మిగా విరాజిల్లుతారు. ఇప్పుడు ఆత్మ యొక్క సత్య పరిచయం ద్వారా పరమాత్ముడు మనకు ముక్తి, జీవన్ముక్తి, సంపూర్ణ సుఖశాంతి, పవిత్రతల అర్హులుగా తయారు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది నేను ఎవరు అని మనకి ముందు అసలు తెలియదు. అది మనకు భగవంతుడే స్వయంగా వచ్చి మనకి నేనెవరు అనే దాన్ని తెలుసుకోండి ఆత్మలు అని, మీరంతా ఆత్మ అని భగవంతుడు వచ్చి చెప్తున్నారు. అయితే భగవంతుడు ఎలా చెప్తున్నారో, ఎవరి ద్వారా చెప్తున్నారో అది మనం నెక్స్ట్ వెళ్తూ తెలుసుకుందాం. అదే ముఖ్యంగా ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం బ్రహ్మకుమారీస్ యొక్క మూల కాన్సెప్ట్. నేనెవరు ప్లస్ మనకి ఎవరు బోధిస్తున్నారు ఇది. అయితే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పరిచయం. ఫస్ట్ ఈ విశ్వవిద్యాలయం ఎలా స్టార్ట్ అయింది? అయితే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం 1937వ సంవత్సరంలో స్థాపింపబడింది. ప్రపంచంలో దిగజారుతున్న నైతిక ప్రమాణాలను ఉద్ధరించి మూఢాచారాలను, అంధవిశ్వాసాలను తొలగించి సత్య జ్ఞాన యోగముల ద్వారా మానవులను దివ్యగుణాలతో తీర్చిదిద్ది భారతదేశము మరియు ప్రపంచమును ఉద్ధరించుట ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యము. జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ, వయోభేదములు లేకుండా సర్వమానవులు నిరాకారుడైన పరమపిత పరమాత్ముని సంతానం కావున విశ్వమానవులందరూ పరస్పరం సోదరులమని భావిస్తారు. సృష్టి ఆరంభంలో మానవుడు పవిత్రాత్మగా, దివ్యగుణ శోభితుడిగా, సర్వసుఖ సంపన్నుడుగా ఉండేవారు. కాలక్రమంలో ఆత్మిక శక్తి లోపించుట చేత దివ్యగుణాలను కోల్పోయి సర్వసుఖ సంపన్నతలకు దూరమవుతారు.
అనేక మత, కుల, వర్గ భేదములచే ఈనాటి మానవుడు సహజము పూర్తిగా పతనమైపోయింది. అంతే గదా! ఒరిజినాలిటీ వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కళ్ళ గూడా ఎక్కడ గూడా నీతి, నిజాయితీ, సంతోషము, రిలేషన్‌షిప్స్, ప్రేమ ఏమీ లేకుండా అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచంలో. అదే భగవంతుడు బాధపడుతున్నారు కూడా. అయితే మరలా ఇప్పుడు సనాతనమైన సహజ రాజయోగం, సత్య గీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వస్థితిని పొందగలదు. ఇది ఒక వినూత్నమైన ఆధ్యాత్మిక క్రాంతి. అయితే ఇంతకుముందు ఎప్పుడు కూడా మనకిలా ఎవరు వచ్చి చెప్పలేదు. ఎవ్వరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఎవరు జాతి మతం ని బట్టి వాళ్ళు వాళ్ళ మత గ్రంథాలను తయారు చేసుకొని, వాళ్ళు గ్రూపులుగా తయారైపోయి ఎవరికి వాళ్ళు ఆహ్, చెప్పుకుంటున్నారు. మత ప్రవక్తలు గాని వాళ్ళ స్పీచెస్ అన్నీ కూడా. కానీ ఎక్కడ కూడా సర్వమత సమ్మేళనంగా ఒకటే మతం, ఒకటే ఒకటే సబ్జెక్ట్, ఒకటే టీచింగ్, ఒక్కరే భగవంతుడు అని ఇంతవరకు ఎప్పుడు వచ్చి చెప్పలేదు. చెప్పి ట్రై చేసి ఉండొచ్చు. చాలామంది హ్మ్. వాళ్ళ వారసులొచ్చి. కానీ అయినా కూడా మనమేం చేసాం, వాళ్ళ వారసుల్ని చూస్తూ వచ్చాం గానీ, అసలు కర్త ఎవరు అని మనం చూడకుండా, మనం వారసుల్ని పట్టుకొని మనము వెళ్తూ ఇప్పటి వరకు ఇన్ని డివిజన్స్, ఇన్ని సెక్షన్స్ అయ్యాయి. అయితే భగవంతుడు ఇంక ఇది కాదు, నేనే స్వయంగా అందరికీ పరిచయాన్ని ఇవ్వాలి అని వచ్చేసి, ఇలా మనకు పరిచయంనివ్వడం మొదలుపెట్టారు. అది మనం వెళ్తూ నెక్స్ట్ పేజెస్‌లో, నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో ఏమంటున్నారో చూద్దాం. ఆధ్యాత్మిక రంగంలోని భ్రాంతులను తొలగించి, జ్ఞానక్రాంతి ద్వారా విశ్వ కళ్యాణం గావించుట, దివ్య ప్రేమతో సత్యజ్ఞాన ప్రచారం గావించుటకై వేలాది కన్యలు మాతలు తమ జీవన సర్వస్వమును ఈశ్వరీయ కార్యములో సమర్పించి పవిత్ర సేవలో నిమగ్నులై ఉండుట ఈ సంస్థ యొక్క విశేషత. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, మొత్తము అందరూ కన్యలు, మాతలు అందరూ కూడా ఈ విశ్వసేవ కోసము వాళ్ళు కంప్లీట్‌గా సరెండర్ అయిపోయి సేవలో ఎలా వాళ్ళ సర్వస్వమును అర్పించి వాళ్ళు ఏం చేశారు అనేది నెక్స్ట్ చూద్దాం. అది కూడా ఈ సంస్థ యొక్క విశేషత. ఎక్కడైనా గానీ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్‌లో ఎప్పుడు కూడా ఎక్కువగా మేల్స్ వస్తూ వచ్చారు. కానీ ఇక్కడ ఈ సంస్థ మెయిన్ ఫౌండేషన్ భగవంతుడు వచ్చి మాతలకి, కన్యలకి, లేడీస్‌కి కంప్లీట్‌గా కలశమిచ్చారనమాట. మీరే ముందుండాలి అని. ఇక్కడ ఈ సంస్థలో కూడా బ్రహ్మకుమారీస్ అంటే కూడా బ్రహ్మకుమారులు కూడా ఉన్నారు. కానీ భగవంతుడు ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా అనాదిగా కూడా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇలా ఉండకూడదు. అందరూ సమానమే. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ సమానమే అని ప్లస్ ప్రత్యేకంగా ఆడవాళ్ళని ముందుంచి అన్నయ్యల్ని అందరినీ కూడా సమానంగా ట్రీట్ చేస్తూ తోడుగా అందరినీ సమానంగా ఈ సంస్థని స్థాపించి ముందుకు అడుగు వేయించారు. అయితే 1937వ సంవత్సరంలో భారతదేశ మండలి సింధు హైదరాబాద్‌లో, ఇప్పుడు పాకిస్తాన్‌లో కలదు గదా! అది సింధు హైదరాబాద్ ఉంది కదా! అది. ఒక రత్నాల వ్యాపారియగు దాతా లేఖరాజ్ అనే వైష్ణవ భక్తాగ్రేసరుని శరీరంలో పరమపిత పరమాత్మ నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడగు శివుడు పరకాయ ప్రవేశం చేసి అనేక సాక్షాత్కారములను గావించి ప్రబోధించిన జ్ఞానమే ఈ సంస్థ స్థాపనకు మూలాధారం. అయితే భగవంతుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, స్వయంగా భగవంతుడు జ్యోతిర్లింగ స్వరూపము అయిన భగవంతుడు ఆయన కూడా ఆత్మనే కదా, మనలాగా ఆయన కూడా ఆత్మనే. అయితే ఆ ఆత్మ ఏం చేశారు, దాదా లేఖరాజ్ అనే వజ్రాల వ్యాపారి, ఆయన వైష్ణవ కులంకి చెందిన వారు. అయితే వారి శరీరంలోకి వచ్చి ప్రవేశం చేసి ఆయనకు చాలా సాక్షాత్కారాలు చూపించారనమాట. చూపించి మరి ఈ ప్రపంచం ఏంటి, నువ్వెవరు, అసలు ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అది ఎప్పుడు 1937వ సంవత్సరంలో ఎక్కడ, సింధు హైదరాబాద్, అది పాకిస్తాన్‌లో ఉంది. నెక్స్ట్ పరమపిత శివుడు దాదా లేఖరాజ్‌కు ప్రజాపిత బ్రహ్మ అని కర్తవ్య నామకరణము చేశారు. ఆయన కర్తవ్య నామకరణం అంటే ఆయన ఏం చేయబోతున్నారో దానికి నామకరణం. ప్రజాపిత బ్రహ్మ అని చెప్పారు. తన సర్వస్వమును సమర్పించిన ఆ భాగ్యశాలి శరీరమునే రథమును పరమాత్మ శివుడు తన ఆసనముగా స్వీకరించి ఈ దివ్య జ్ఞానమును మానవ సమాజమునకు ప్రసాదించినారు. అయితే
బా అయితే ఇప్పుడేం జరిగిందంటే ఆయన వచ్చి దాదా లేఖరాజ్ శరీరంలోకి పేరు గూడా మార్చారు. పేరు గూడా మార్చేసిన తర్వాత ఆయన పేరిప్పుడు మనకి బ్రహ్మగా పిలువబడుతున్నాం గదా! ప్రజాపిత బ్రహ్మ. ఆ! అయితే మనం ముద్దుగా బ్రహ్మ బాబా అని కూడా అంటాం. బాబా అంటే తండ్రి గదా! అయితే ఆ బ్రహ్మ బాబా ఏం చేశారు? తమ సర్వస్వమును హ్మ్. భాగ్యశాలి శరీరం అనే రథమును పరమాత్మ శివుడు తన ఆసనంగా స్వీకరించి, ఈ దివ్య జ్ఞానమును మానవ సమాజానికి ప్రసాదించారు. అయితే ఇంకా కంప్లీట్‌గా ఆహ్, శివుడు డ్రైవ్ చేస్తున్నారనమాట బ్రహ్మబాబా శరీరాన్ని. ఈ దివ్య జ్ఞానము మానవుని మానసిక పరివర్తనకు, ఆ ఆత్మోన్నతికి సులభ ప్రయోజనకారి. అయితే ఈ దివ్య జ్ఞానం ఎలాంటిది? చాలా మానసిక పరివర్తన అంటే మెంటల్ స్టెబిలిటీ, మైండ్ స్టేటస్ స్టెబిలిటీకి అది కూడా స్టెబిలిటీనే కాదు, ట్రాన్స్‌ఫర్మేషన్. ఎలా ట్రాన్స్‌ఫర్మేషను? ఆత్మోన్నతికి, ఆత్మ ఉన్నతమైన స్టేజెస్‌కి చేరుకోవడానికి. అయితే ఇటువంటి విశిష్ట జ్ఞానము మానవ మాతృలకు అసాధ్యమని, ఒక్క పరమేశ్వరునికి మాత్రమే సాధ్యమని, ప్రతినిత్యం ఈ జ్ఞానానుభవం పొందే వారికి సునాయాసముగా అనుభూతి కలుగుతుంది. ఏమంటున్నారిక్కడ? ఇటువంటి విశిష్ట జ్ఞానం మానవుల మాతృలకు అసాధ్యం. హ్మ్. అయితే మానవులు ఈ జ్ఞానాన్ని చెప్పలేరు. ఇది ఎంతో విశిష్టమైన జ్ఞానం గదా! ఒక పరమేశ్వరునికి మాత్రమే సాధ్యం. హ్మ్. ప్రతినిత్యము ఈ జ్ఞానానుభవం పొందే వారికి సునాయాసముగా అనుభూతి కలుగుతుంది. ఎప్పుడైతే మనం ఎక్స్‌పీరియన్స్ చేయడం మొదలు పెడుతూ ఉంటామో, తెలుసుకొని, అర్థం చేసుకొని, ఆయన చెప్పినవన్నీ క్లాసెస్ అన్నీ ఫాలో అవ్వి, మనము ఈ ఈ ఆహ్, అన్ని పద్ధతులు ఫాలో అవుతూ వెళ్తూ, మన జీవితాన్ని మార్చుకుంటూ వెళ్తామో, మనకు ప్రతి నిమిషము అర్థమవుతుంది. అహో! ఇది భగవంతుడే చెప్పగలరు. ఒక మనుషులు చెప్పలేరు దీన్ని. ఏ పూజలు, పండితులు ఎవరు చెప్పలేకపోయారు ఇప్పటివరకు. ఒక్క భగవంతుడే చెప్పగలరని మనకర్థమవుతుంది. అయితే ప్రస్తుతము ఈ సంస్థ ముఖ్య కేంద్రము రాజస్థాన్‌లోని ఆబూ పర్వతంపై నెలకొని ఉన్నది. ప్రపంచమంతటా 90 దేశాలలో ఈ సంస్థ యొక్క శాఖలు, ఉపశాఖలుగా విస్తరించి 7,500 వరకు ఉన్నాయి. అన్ని శాఖలు, ఉపశాఖలు అంతా కలుపుకొని. ఈ బుక్కు ఎప్పుడైతే రాసారో అప్పుడు ఓన్లీ 90 దేశాలలో ఉంది. ఇప్పుడు 146 దేశాలలో ఉందన్నమాట. అయితే ఇంకా చాలా చాలా ప్లేసెస్‌లో ఉంది. 1937 తర్వాత 14 సంవత్సరాలు ఈ సంస్థలోని 400 మంది కన్యలు, మాతలు, సోదరులు పరిపూర్ణ ఏకాంత తపస్సు గావించి విశిష్ట జ్ఞానయోగ సంపన్నులైన పిదప ఈశ్వరీయ ఈశ్వరాజ్ఞాను ఈశ్వరాజ్ఞననుసరించి లోక కళ్యాణార్థము శాఖలు ప్రారంభమైనవి. అయితే ఫస్టు రావడంతోనే భగవంతుడు బ్రహ్మబాబా శరీరంలోకి ముందు పైన చెప్పుకున్నాం గదా! దాదా లేఖరాజ్ అని వజ్రాల వ్యాపారి. ఆయన శరీరంలోకి భగవంతుడు ఎప్పుడైతే వచ్చారో అది 1937వ సంవత్సరం. దాని తర్వాత 14 సంవత్సరాలు వాళ్ళు అండర్ గ్రౌండ్ ఎళ్ళిపోయారు. ఈ సంస్థలోని 400 మంది కన్యలు, మాతలు, సోదరులు కంప్లీట్‌గా అండర్ గ్రౌండ్‌కెళ్ళిపోయారు. అండర్ గ్రౌండ్ అంటే వాళ్ళకి ఇంక వేరే ఏ ధ్యాస లేదు. కంప్లీట్‌గా వాళ్ళు ఏకాంత తపస్సు. కంప్లీట్‌గా తపస్సులోకెళ్ళిపోయారనమాట. అసలు ఏంటిది మొత్తం తెలుసుకోవడానికి. ఎందుకు వెళ్ళిపోయారు? ఇవంతా గూడా భగవంతుడైన శివుడు ఆయన ఆజ్ఞానుసారం అనమాట. ఆయన ప్లాన్ తయారు చేశారు. ఎందుకు ఈ 400 మంది కంప్లీట్‌గా అన్ని కంట్రీస్‌కి ఇప్పుడు వ్యాపించి ఈ పవర్ అంతా ఈ 400 మందే. 400 మంది బీజము. 400 మంది కన్యలు, మాతలు మొత్తం కంప్లీట్‌గా అండర్ గ్రౌండ్‌కెళ్ళిపోయి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఒక్కటే ధ్యాస ఏంటది? భగవంతుడు ఇచ్చిన వాళ్ళకి ప్లాన్ ప్రకారము వాళ్ళు ప్లాన్ అనుసరించి పవిత్రంగా, పవర్‌ఫుల్‌గా తయారైపోయి ప్రజల్లోకెళ్ళి ప్రజల్ని మొత్తం అందరినీ మంచిగా జ్ఞాన యోగాలతోటి ఆత్మ పరిపూర్ణత గావించడానికి వాళ్ళకి హెల్ప్ చేయడమే వాళ్ళ కర్తవ్యం. నెక్స్ట్ ఏమంటున్నారో చూద్దాం. మొట్టమొదటి శాఖ 1953లో స్థాపించబడినది. అది ఎప్పుడు 14 సంవత్సరాల తర్వాత, అది కూడా 1953లో. ఈ సంస్థ శాఖలు ఆయా ప్రదేశాల్లోని జిజ్ఞాసుల ఆహ్వానాలతో స్థాపించబడతాయి. అయితే చందాలు స్వీకరించరు. ఎవరైతే ఈ సంస్థలోకి పార్ట్‌గా అయ్యి వాళ్ళు సొంతంగా తయారు చేశారో అలాగే చేయగలుగుతారు. కానీ ఎవరు కూడా బయట వాళ్ళు ఈ సంస్థని స్థాపించడానికి భగవంతుడైన శివుడు యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు.
ఎందుకంటే ప్రతి ఒక్క ఆత్మ ఆయన బిడ్డే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పరివర్తన అవ్వాలనేది ఈ సంస్థ యొక్క మూల సిద్ధాంతం. అంతేగాని ఎవరో ఒకరయ్యి అందరూ ఆయనకి డిసైపుల్స్ అవ్వాలనేది ఈ సిద్ధాంతం కాదు. ఎందుకంటే భగవంతుడు కంప్లీట్‌గా అందరికీ ఈక్వల్ రైట్స్ ఇచ్చారు ఈ ప్రపంచంలో. కాబట్టి ఎవరో ఒకరే ఓనర్ కాదు. ప్రతి ఒక్కళ్ళు ఓనర్స్. అందుకని భగవంతుడు అందరును అందరూ పార్ట్‌గా అవ్వాలి. పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ. అందుకని చందాలు స్వీకరించరు. ఎందుకంటే ఎవరిని అడగరు. సొంతంగా ఎవరికి వాళ్ళు ఎవరైతే ఇవ్వాలనుకుంటారో, ఎవరైతే చేయాలనుకుంటారో చందాలు, వాళ్ళు ఫస్ట్ భగవంతుడికి సరెండర్ అయిపోయి వాళ్ళు ఈ జ్ఞానం తెలుసుకొని భగవంతుడిని ఫాలో అయిన తర్వాతనే వాళ్ళ చందాలు స్వీకరింపబడతాయి. అంటే అప్పటికి వాళ్ళు ఓనర్స్ అయిపోయారు. వాళ్ళేమీ చందాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్ని ఖర్చులైనను ఈ సంస్థలోని ఈశ్వరీయ విద్యార్థినులే ఇచ్చిన గుప్త సహకారం ద్వారా స్వచ్ఛందంగా నిర్వహిస్తారు. తమ దుర్వ్యసనములను విడిచిపెట్టి పొదుపు చేసిన ధనమును వీరు ఈశ్వరీయ కార్యములలో వినియోగిస్తారు. అయితే మాత ప్రథమ గురువు అని పెద్దలు అంటారు. అంతే కదా, అమ్మ వచ్చేసి ఫస్ట్ గురువు అని అందరూ అంటారు. కుటుంబ పోషణలో గాని, శిశువుల ఆరోగ్య సంరక్షణలో గాని స్త్రీలు నర్సులు చూపించినంతగా శ్రద్ధ పురుషులు చూపలేరు. మానవులలోని మానసిక బలహీనతలను పోగొట్టి మరలా వారిని శక్తివంతులుగా చేయుటకు పరమేశ్వరుడు ఈ జ్ఞాన కలశమును కన్యలకు, మాతలకు ఇచ్చారు. ఏం చేశారు? మనం ముందు చెప్పుకున్నట్టుగా మానవులలోని మానసిక బలహీనతలను పోగొట్టి మరలా వారిని శక్తివంతులుగా చేయటకు పరమేశ్వరుడు ఈ జ్ఞాన కలశమును కన్యలకు, మాతలకు ఇచ్చారు. అంతేకాక ఈ జ్ఞాన యజ్ఞము ప్రారంభించినప్పటి నుండి ముఖ్యముగా స్త్రీలు ఎక్కువగా ఆకర్షింపబడినారు. కనుక ఈ సంస్థకు మొదట నుండి బ్రహ్మకుమారి అనే శబ్దము అన్వయమైనది. కానీ ఈ సంస్థలో స్త్రీలు, పురుషులు లక్షల మంది ప్రయోజనమును పొందుతున్నారు. ఈ స్త్రీ పురుషులందరూ కూడా పరమాత్మనకు బ్రహ్మముఖము ద్వారా కలిగిన సంతానం కావున వారిని ఈశ్వరీయ కుమారులు అని అంటారు. అంటే ఏంటి? బ్రహ్మముఖము ద్వారా, పరమాత్మనకు బ్రహ్మముఖము ద్వారా అంటే పరమాత్మ ఎప్పుడైతే దాదా లేఖరాజ్ ఆయన పేరు బ్రహ్మ అని మార్చారు కదా, ఆయన ముఖము ద్వారా అంటే ఆయన ఇచ్చే ప్రవచనముల ద్వారా కలిగిన సంతానము. అంతే కదా. అందువలన వారిని బ్రహ్మకుమారులు అని పిలువబడ్డారన్నమాట. వీరే బ్రహ్మ మానస పుత్రులు లేక బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు. ఇది ఒక కొత్త జన్మ. అంతే కదా, మామూలు బ్రాహ్మణులు కాకుండా బ్రహ్మ ముఖముతోటి వీళ్ళు కన్వర్ట్ అయిన, లైక్ అడాప్టెడ్ అయిన పిల్లలు అన్నమాట. బ్రహ్మ ముఖ వంశాలి వాళ్ళని బ్రాహ్మణులు అంటారు వీళ్ళు, బ్రహ్మకుమారిస్ని. అయితే తాము పొందుచున్న ఈ విశిష్ట ఆధ్యాత్మిక జ్ఞానమును తమ వరకే పరిమితము గావింపక విశ్వ కళ్యాణార్థము ఈ సంస్థ ప్రపంచ ప్రజలకు మెడికల్ వింగ్, సోషల్ వింగ్, పొలిటికల్ వింగ్, ఎడ్యుకేషన్ వింగ్ మొదలైన 18 విభాగాల ద్వారా ఉపన్యాసములు, యోగ శిబిరములు, చిత్ర ప్రదర్శనలు, జ్ఞానగోష్ఠులు, చర్చలు, స్నేహ సమావేశాలు, స్లైడ్ షోలు, ఫిల్మ్ షోలు, పత్రికలు మరియు సాహిత్యము ద్వారా ప్రచారము చేయుచున్నది. ఇన్ని రకాలుగా కంప్లీట్ గా ప్రజల్లోకి వెళ్ళేసి అంతా భగవంతుడి గురించి ప్రచారం. భగవంతుడు వచ్చారు, మనందరికీ జ్ఞాన యోగాలు ఇచ్చి మనల్ని మేల్కొనపడటానికి. ఈ సంస్థలో ప్రతినిత్యము ఉదయము, సాయంత్రము జ్ఞాన తరగతులు నిర్వహింపబడతాయి. సహజ రాజయోగాభ్యాసము కూడా చేయిస్తారు. ఇందులో ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం ఉండదు. ఇది కంప్లీట్ గా ఫ్రీ. ఎందుకు ఫ్రీ? ఎందుకంటే ఎవరు కూడా, ఏ ఒక్కరు కూడా, బీదవారు కానీ ఎలాంటి వారు కానీ ₹1 కూడా పెట్టలేని పరిస్థితిలో వాళ్ళు జ్ఞానం నేర్చుకోలేరు. అలా జరగకూడదు ఉండాలనేసి భగవంతుడు కంప్లీట్ గా ఫ్రీ, అన్నీ ఫ్రీ. ఎందుకంటే అందరూ దీన్ని లాభపడాలి. అందరూ కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి కదా, ఆడ మగ తారతమ్యమే లేదు ఇక్కడ. కలరు, బ్లాక్, వైట్ అని ఏది కూడా, ఉన్నవారు లేనివారు ఏమీ డిఫరెన్సే లేదు. అందరూ భగవంతుడికి తమ బిడ్డలతో సమానం. కాబట్టి ఎవ్వరు కూడా డబ్బులు పెట్టలేక నేర్చుకోలేకపోతే అది అప్పుడు ఈ సంస్థ యొక్క ముఖ్య సిద్ధాంతమే కాదది. ఇది ఫలీభూతం కూడా అవ్వదు. అది భగవంతుడికి ఇష్టం కూడా లేదు. కాబట్టి ఈ విధంగా ఈ సంస్థ త్వరలో రాబోయే విశ్వ పరివర్తనకు తగిన భూమికని నిర్వర్తించుచున్నది.
విశ్వాన్ని కంప్లీట్‌గా మార్చేయడానికి ఇది ఫస్ట్ బేస్ లైన్ అవుతోంది. సుఖ సంపన్నమైన విశ్వరాజ్యమునకు, బంగారు యుగమునకు ఈ సంస్థ పూలబాట వేయుచున్నది. ప్రస్తుతం ఈ సంస్థ ప్రపంచ ఐక్యరాజ్య సమితి యుఎన్ఓలో, ఎన్‌జిఓలో సలహాదారు సభ్యత్వము గల సంస్థగా ఉండి విశిష్ట సేవ చేయుచున్నది. అంతే కదా! యుఎన్ఓ కూడా కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేసేసింది. ఎందుకంటే వీళ్ళ కాన్సెప్ట్ అంత పవర్‌ఫుల్‌గా ఉంది కాబట్టి. అంత ఆహ్, హ్మ్. ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా, ఏమి ఆశ లేకుండా, ఏది ఎక్స్‌పెక్టేషన్ లేదు. మనీ అనేదే మానిటరీ బెనిఫిట్సే లేవిక్కడ. కంప్లీట్‌గా ఫ్రీ. ఎందుకు? అందరికీ విశ్వ పరివర్తన కోసం. అందరూ బాగుపడాలని. అయితే మెయిన్ కాన్సెప్ట్ ప్యూరిటీ, వరల్డ్ రెన్యువల్ మరియు జ్ఞానామృత్ అనే మాసపత్రికలు ఇంకా ఇతర ప్రాంతీయ భాషలలోనూ మాసపత్రికలు సేవ చేయుచున్నది. ఈ విశిష్ట సంస్థతో సంబంధముంచుకొని దివ్య ప్రయోజనము పొందుట విశ్వమానవాళికి సదా సుస్వాగతం అని చెప్తున్నారు. నెక్స్ట్ పద ప్రదర్శని. అంటే ఏంటి అసలు? కాన్సెప్ట్ ఏంటి? మాటలేంటి? ఇక్కడ ఏమేమి మనం వినబోతాము? ఎలాంటి టర్మ్స్ యూజ్ చేస్తారు? వాటికి మీనింగ్ ఏంటి? ఇవన్నీ మనం తెలుసుకుంటాం. అది ఏంటో చూద్దాం. ఈ మానవుడైన దుఃఖము, అశాంతితో ఉన్నప్పుడు, ఓ దుఃఖహర్త, ఆనందప్రదాయక ప్రభూ, మాకు శాంతినివ్వు అని ప్రార్థిస్తాడు. మనోవికారాలకు మనోవికారములను లోనై మనోవికారములకు లోనైన మనిషి పవిత్రత కోసం పరమాత్ముని వేడుకుంటారు. తండ్రి, మా పాపములను పోగొట్టు, మనోవికారములను తొలగించు, మాలోని చెడులను తొలగించి పవిత్రులుగా చేయి అని ప్రార్థిస్తారు. కానీ ఈ విషయ వికారములను తొలగించుటకు ప్రసాదింపబడిన ఈశ్వరీయ జ్ఞానము, సహజ రాజయోగములను తెలుసుకున్నట కష్టమని, ఆచరించట మరీ కష్టమని భావిస్తారు. ఇప్పుడు పరమపిత పరమాత్మ మనకు సహజ రాజయోగ మార్గమును చూపిస్తున్నారు. కానీ స్వీయ ప్రయత్నము లేనిదే జీవితంలో నిజమైన సుఖశాంతులు లభించమని గ్రహించాలి. అయితే ఏం చెప్తున్నారు ఇక్కడ? మానవుడు ఎప్పుడు కూడా దుఃఖము, అశాంతితో ఉన్నప్పుడు భగవంతుడిని పిలుస్తాడు. అయితే ఎందుకు మానవుడు ఉండవలసి వచ్చింది? ఎందుకంటే మనోవికారాలు. మనోవికారాలంటే ఏదో ఒక వికారం, మనసువి చాలా వికారాలు ఉన్నాయి కదా! ఇది కావాలి, అది కావాలి, శారీరక సుఖమా, మానసిక సుఖమా, తినడమా, ఏదో ఒకటి. ఇక్కడికెళ్ళాలి, అక్కడికెళ్ళాలి, చూడటంతో సుఖమా, చేయడంతో సుఖమా, తినడంలో సుఖమా, ఇవన్నీ సుఖాలకు అలవాటు పడిపోయి అవన్నీ వికారాలుగా తయారైపోయాయి. అందులో ఎందుకంటే స్వార్థం పెరిగిపోయింది. నేను, నాది అనేది ఎక్కువైపోయింది కాబట్టి వాటిలోంచి ఎవరు కూడా బయటికి రాలేకపోయారు కదా! వీటిల్లని తొలగించడానికి ఈ జ్ఞానం అనేది ప్రసాదంగా ఇవ్వబడింది మనకందరికి. అయితే ఇది ఎలా మనం చేయాలి అంటే, ఎప్పుడు కూడా భగవంతుడు మనకి సహజ రాజయోగంని చాలా ఈజీగా నేర్పిస్తున్నారు. కానీ స్వీయ ప్రయత్నం అంటే ఎవరికి వాళ్ళు సొంతంగా ప్రయత్నం చేయాలి. కొంచెం టైం పెట్టి, కొంచెం నేర్చుకుని అసలేంటిది? ఇన్ని రోజులు భక్తి చేశాము, ఎంతో భక్తి చేశాము, ఎక్కడెక్కడికో తిరిగాము, ఏమేమో చేశాము. అయినా కూడా ఎక్కడో అశాంతి. ఎంతసేపు ఇప్పుడు ఇవాళ రేపైతే అసలు ఎవరికి కూడా ఎంత మొక్కినా, ఏం చేసినా కూడా సమస్యలే పోవట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే ఇంకా ఎక్కువైపోతోంది. వికారాలు ఎక్కువైపోతున్నాయి ప్రపంచంలో. అయితే ఏమంటున్నారు ఇక్కడ? సొంతంగా కొంచెమైనా ప్రయత్నం చేయాలి. రాబోయే పుటలలో పరమాత్మ బోధించిన సత్య, జ్ఞాన, సహజ రాజయోగ మార్గము వివరింపబడినది. అది మొత్తంగా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ అంటున్నారు. ఈ రహస్యములన్నీ అరటిపండు ఒలిచి అరచేతిలో పెట్టినట్లుగా అర్థమయ్యేందుకు ఎన్నో చిత్రములు, వాటికి విపులమైన వ్యాఖ్యలు ఉన్నాయి. దీనిని చదవడం వల్ల మీకెన్నో జ్ఞానరత్నాలు లభిస్తాయి. ఈ రాజయోగాన్ని ప్రయోగాత్మకంగా నేర్చుకున్నటకు మా ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కేంద్రములన్నీ ఉచితముగా తోడ్పడతాయి. ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని మా మనవి. అయితే అన్నీ కూడా ఫ్రీ అని ముందు కూడా చెప్పుకున్నాం కదా! ఇప్పుడు కూడా అలాగే అన్నీ ఫ్రీ. కాబట్టి మనం ఈజీగా నేర్చుకోవాలి. ఈ పదాలన్నీ మనకి నెక్స్ట్ రాబోయే పేజెస్‌లో అన్నిట్లో కూడా యూజ్ చేశారనమాట. అవి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏమో పరిచయం. ఏం పరిచయము? ఆత్మ పరిచయం. మళ్ళీ నెక్స్ట్ పద ప్రదర్శిని. ఆత్మ అనగా మూడోదేమో ఆత్మగణ అనగా ఏమి? మనస్సు అనగా ఏమి? నాలుగోది ముల్లోకాలు ఏవి? పరమాత్మ శివుని నివాసధామము ఏది? ఐదోది నిరాకార శివ పరమాత్మ పరిచయం. అయితే ఆరోది సర్వాత్మలకు పిత నిరాకార శివ పరమాత్మ. అయితే 7 పరమపిత పరమాత్మ మరియు అతని దివ్య కర్తవ్యములు. 8 పరమాత్ముని దివ్యవతరణం. 9 శివశంకరుల తారతమ్యం.
10. భగవంతుడు సర్వవ్యాపి కాదు. 11. కల్పవృక్షమునకు బీజము పరమాత్మ శివుడు. అయితే 12. పరమాత్ముని ప్రాప్తింపచేయు గుప్త యుగమే పురుషోత్తమ సంగమ యుగము. అంటే ఏందో మనం పోతూ పోతూ తెలుసుకుందాం. 13. మానవుని 84 జన్మల అద్భుత జీవిత చరిత్రం. అయితే 14. మానవ ఆత్మ 84 జన్మల యోనులను ధరించదు. అదేంటో చూద్దాం. ఈ 15. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పరిచయం. 16. పితాశ్రీ బ్రహ్మ మరియు జగదంబ సరస్వతి పరిచయం. అయితే ఇవన్నీ కూడా మనము వెళ్తూ చదువుకుంటూ వెళ్తాం. అయితే నెక్స్ట్ వెళ్తున్నాం. ఎక్కడికి? నెక్స్ట్ పేజ్ ఏంటి? మీరొక ఆత్మ. అది ఏంటి? ఎందుకు ఆత్మ? నేను ఆత్మని ఎందుకు అయ్యాను అనేది మనం నెక్స్ట్ డీప్ గా చూస్తాం ఇక్కడ. అయితే నిత్య వ్యవహారంలో మానవుడు ఎన్నోసార్లు నేను అనే పదము వాడుతూ ఉంటాడు. కానీ వింత ఏమిటి అంటే ఎన్నోసార్లు వాడుతూ కూడా నేను నాది అనే మాటల నిజమైన అర్థము, నేను అనే ఈ శక్తి యొక్క అసలైన స్వరూపం, అది ఏ వస్తువునో సూచిస్తుంది అనే విషయం ఎవరికీ తెలియదు. నేను మానవుడు సైన్స్ ద్వారా ఎన్నో సమస్యలను సమాధానం కనుగొన్నాడు. నేడు మానవుడు కదా శక్తివంతమైన సాధనాలు ఎన్నింటినో తయారు చేశాడు. మరెన్నో సమస్యలకు పరిష్కార మార్గం కనుగొనడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ నేను ఎవరు అనే సత్య విషయము గురించి అతనికి తెలియదు. ఇప్పుడు ఎవరిని అడిగినా నేను ఎవరు అంటే తమ శరీరము పేరు లేదా తమ వృత్తి గురించి చెబుతారు. అంతే కదా. నేను అనేదానికి కరెక్ట్ ఆన్సర్ ఎవరి దగ్గర లేదు. నిజానికి ఈ నేను అనే శబ్దము శరీరమునకు వేరైన ఒక చైతన్య శక్తియగు ఆత్మను సూచిస్తుంది. అంటే దీని మీనింగ్ చైతన్యమైన శక్తి అంటే ఏంటిది? లైవ్ అంటే అది దానికి ప్రాణం ఉంది, లైఫ్ ఫోర్స్ ఉంది దానికి. దేనికి? ఆత్మకు. అంతే కదా. ఆత్మే లేకుండా ఉంటే చైతన్యమే లేదు మనిషిలో. అందుకని చైతన్య శక్తి ఆత్మను సూచిస్తుంది. ఇదే ఎదురుగా ఉన్న చిత్రంలో చూపింపబడినది. అది ఏం చిత్రము? ఈ చిత్రం కదా. ఈ ఆత్మ అనే చిత్రంలో చూపింపబడింది. ఆత్మ ఎవరు? నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. నిజానికి ఈ నేను అనే శబ్దము శరీరంకు వేరైన ఒక చైతన్య శక్తి గల ఆత్మను సూచిస్తుంది. ఇది చిత్రంలో చూపింపబడింది. ఆత్మ మరియు శరీరముల సమ్మేళనమే జీవాత్మ. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే 5 మూల ప్రకృతి పదార్థాల సమ్మేళనమే శరీరమైనట్లుగా ఆత్మ కూడా మనసు, బుద్ధి, సంస్కారములను కలిగి ఉంటుంది. అయితే ఆత్మయే ఆలోచన శక్తి, నిర్ణయ శక్తి కలిగి తను చేసిన కర్మలను అనురూపమైన సంస్కారాలు కలిగి ఉంటుంది. అయితే ఆత్మ అంటే ఏంటి? ఆత్మ మరియు శరీరము సమ్మేళనం. అంతే కదా. ఆత్మ శరీరం 2 కలిసి ఉంటాయి. అలాగే సమ్మేళనమే జీవాత్మ. జీవాత్మ అంటే ప్రాణమున్న. అయితే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే 5 మూల ప్రకృతి పదార్థాల సమ్మేళనమే శరీరమైనట్లు ఆత్మ కూడా అంతే కదా. ఈ 5 కలిసి ఉన్నప్పుడే ఈ 5 మనకి కలిసి ఉండటమే మన శరీరం అయినట్లుగా అనుకుంటాం కదా. అప్పుడు ఆత్మ కూడా మనసు, బుద్ధి, సంస్కారాలు అన్నీ ఉంటాయి. ఆత్మకి కలిగి ఉంటుంది. ఆత్మయే ఆలోచన శక్తి, నిర్ణయ శక్తి కలిగి తను చేసిన కర్మలకు అనురూపమైన సంస్కారాలను కలిగి ఉంటుంది. ఏదైనా కానీ బుద్ధి ఎలా ఆలోచించాలి, ఏం చేయాలి, ఎక్కడ నిర్ణయం తీసుకోవాలి, అవన్నీ కూడా ఆత్మయే చేస్తుంది. ఆత్మ మానవ దేహంలో బ్రుకుటి మధ్య అవినాశి చైతన్యవంతమకు జ్యోతిర్బిందు స్వరూపముతో విరాజనమానమై ఉంటుంది. అయితే ఆత్మ ఎక్కడ ఉంటుంది? బ్రుకుటి మధ్యలో ఉంటుంది అంటున్నారు. కొన్ని ఆత్మని ఇంకెక్కడైనా ప్లేస్లో పెట్టి చూద్దామా? శరీరంలో బాగుంటుందేమో చూద్దాం ఒకసారిగా. ఆత్మ కళ్ళల్లో ఉంటుందా? ముక్కులో ఉంటుందా? మూతిలో ఉంటుందా? ఉన్నా బాగుండదు కదా. గొంతులో ఉంటే కూడా బాగుండదు. ఇంకా హార్ట్లో ఉంటుందా? హార్ట్లో బుద్ధి ఉంది, ప్రేమ ఉంది అని చెప్తారు కదా. ఇంకా మెల్లగా వెళ్తూ ఎక్కడైనా ఆత్మను ఫిట్ చేయొచ్చా? కాళ్ళలో, చేతుల్లో, కడుపులో? లేదు కదా, బాగాలేదు. ఆత్మ ఎక్కడ ఉండాలి? టాప్ పొజిషన్లో ఉండాలి. అంటే బురుకుటి మధ్యలో ఉండాలి. అప్పుడే అన్నీ చూడగలుగుతుంది పైనుంచి. లేదంటే ఇంకెక్కడున్నా కూడా పక్కవేవి కనిపించవు. అదే సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఫోర్ హెడ్లో ఉందనుకోండి, అది అన్నీ చూడగలుగుతుంది. శరీరంలో బాడీ పార్ట్సే కాకుండా మొత్తం అన్నిటినీ చూడగలుగుతుంది.
లేదంటే అందరికీ సగం సగమే కనపడుతుంది. లేదంటే కింద కాళ్ళలో ఉందంటే అసలేం కనపడదు కదా! కాళ్ళలో ఉండిపోతుంది. అందుకని బాగా భగవంతుడు ఏం చేశారు, దాన్ని అన్నీ కనిపించే ప్లేస్‌లో పైన కూర్చోబెట్టారు. హ్మ్. ఆత్మ మానవ దేహంలో ప్రకృతి మధ్యలో హ్మ్. చైతన్యవంతమగు జ్యోతిర్బిందు స్వరూపంతో విరాజమానమై ఉంటుంది. దివ్య దృష్టితో చూస్తే ఈ ఆత్మ రాత్రిపూట ఆకాశంలో మిణుకు మిణుకుమనే నక్షత్రం వలె కనిపిస్తుంది. దివ్య దృష్టితో చూడాలి, దాన్ని చూడాలంటే. అది మనకి మామూలు మానవ మాతృలకి సాధ్యమవ్వదు. కొంతమంది స్పెషల్ ఆత్మలకి సాధ్యమవ్వచ్చు. అందుకే ఒక కీర్తనలో "నిదుట మెరిసే నొక్క అద్భుత తార ప్రేమతో చూచిన ప్రభువు దొరుకునురా" అన్నారు. హ్మ్. ఒక పాటలో అన్నారంట. "బుకిటి కనుల బొమ్మల మధ్య ఆత్మకు నివాసిస్తాను. కనుకయే తీవ్రముగా ఆలోచించే సమయంలో ఎవరైనా సరే నా గీత బాగలేదు, నా వ్రాత ఇలా తగలబడింది అని అంటూ చేతితో నుదురు స్పర్శిస్తూ అనుకుంటారు. భక్తులు తిలకమును కనుబొమ్మల మధ్య పెట్టుకునే కారణం కూడా ఇదే. ఆత్మకే రెస్పెక్ట్ ఎక్కువ కదా, అందుకని. ఇక్కడ ఆత్మకు మెదడుకు సంబంధం కలుగుతుంది. మెదడుకు శరీరంలో అంతటా వ్యాపించి ఉన్న జ్ఞాన నాడులకు, క్రియాశక్తికి చెందిన నాడులకు సంబంధం ఉంది. హ్మ్. ఎప్పుడైనా గానీ ఎంత బాగా రిలేషన్ సైంటిఫికల్‌గా కూడా ఎంత బాగా రిలేషన్ ఉందని ఇక్కడ బాగా చెప్తున్నారు కదా ఇక్కడ. అయితే ఆత్మలోనే మొదట సంకల్పం కలిగి మెదడు మరియు నాడుల ద్వారా వ్యక్తమవుతుంది. ఫస్ట్ సంకల్పము ఎక్కడ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆత్మలో. ఆత్మలో వచ్చేసి మెదడుకు నెక్స్ట్ మెదడుకు ట్రాన్స్‌మిట్ చేస్తుంది. ఇది అని. తర్వాత నాడుల ద్వారా వ్యక్తమవుతుంది. ఎప్పుడైనా గాని మన ఆత్మలో వచ్చిన ఆలోచన ఏదైనా గాని మెదడు వరకు కూడా కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫర్ అవ్వదు. ఒకవేళ అయినప్పటికి కూడా మళ్ళీ అది మొత్తంగా ట్రాన్స్‌ఫర్ అది మాటల్లోకొచ్చినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ! అలా. ఎందుకంటే అంత అన్నీ ట్రావెల్ చేసి వస్తుంది కాబట్టి. ఆత్మ ఫస్ట్ ఇనిషియేట్ చేస్తుంది ఏ సంకల్పమైనా కూడా. సంకల్పం అంటే ఒక థాట్. ఆత్మయే శాంతి లేక దుఃఖమును అనుభవిస్తుంది. నిర్ణయాలు చేసుకుంటుంది. సంస్కారములు అలవరుచుకుంటుంది. అంటే సంస్కారములు అంటే హ్యాబిట్స్. ఆ! ఈ కారణం చేత మనసు, బుద్ధి ఆత్మకు వేరుగా లేవు. కానీ అబ ఆహ్, ఆహ్, అబాల ఆ! వృద్ధులు, స్త్రీ, పురుషులు హ్మ్. అంతా ఆత్మను మరచి దేహాభిమానులుగా అగుటయే అన్ని దుఃఖములకు మూల కారణమని గ్రహించాలి. అంతే కదా! ఆత్మని మర్చిపోయి నేను శరీరం అనుకున్న దానికే మొత్తం అన్ని కష్టాలొచ్చేసాయి అంటున్నారు. పై రహస్యమును మోటారు కారు మరియు డ్రైవరు ఉదాహరణ ద్వారా స్పష్టము చేస్తున్నారు. అది కూడా నెక్స్ట్ పేజీలో ఉంది మనకి. శరీరం మోటారు కారు లాంటిదైతే ఆత్మ దీని డ్రైవరు. అంటే డ్రైవరు మోటార్‌ని ఆధీనంలో ఉంచుకున్నట్లు ఆత్మ శరీరాన్ని అదుపు ఆజ్ఞలలో ఉంచుకుంటుంది. ఆత్మ లేని శరీరం శవం లాంటిది. కావుననే శివ పరమాత్మ తనను తాను తెలుసుకున్నట్లయితే తన శరీరము అనే కారును సక్రమంగా నడిపించి లక్ష్యమును చేరుకోగలుగుతారు అని బోధిస్తారు. అజ్ఞాని చేతిలో ఈశ్వ ఈ ఈ ఈ శరీరము చేతగాని డ్రైవర్ చేతిలోని కారులాగా ప్రమాదాల పాలై చివరకు తనను నమ్ముకొనిన తోటివారిని కూడా ప్రాణహాని కలిగిస్తుంది. ఆత్మ జ్ఞానం లేని వారు కుటుంబం, బంధుమిత్రులు అందరూ దుఃఖము, అశాంతిని అనుభవించవలసి వస్తుంది. అందుచే నిజమైన సుఖశాంతులు పొందుటకు ఆత్మజ్ఞానము చాలా అవసరము. అయితే నెక్స్ట్ మనకి చెప్తున్నారు. ఎలా ఆత్మ అనే దాన్ని ఎంత సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బాడీ అనేది ఒక కార్ అయితే ఆత్మ అనేది డ్రైవర్ సీట్‌లో కూర్చున్న డ్రైవర్ లాంటిది. ఆ డ్రైవరే కరెక్ట్‌గా లేకుండుంటే ఏమవుతుంది? అన్నీ యాక్సిడెంట్‌లే అవుతాయి. ఏదైనా వ్యసనాలకు లోనైపోయిందనుకోండి ఆ డ్రైవరు. కంప్లీట్‌గా బాడీ మొత్తము కారు మొత్తము అన్ని బాడీ పార్ట్స్ పాడైపోతాయి గదా! అన్ని షెడ్‌కెళ్ళిపోతాయి. సేమ్ అలాగే యాక్సిడెంట్స్ అయిపోతాయి. ఎట్లా పడితే అట్లా అయిపోతుంది. హ్మ్. అందుకే ఆత్మనే చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ స్లోగా ఇక్కడికొద్దాము. హ్మ్. ఏంటి ఇక్కడ ఈ పేజీలో పైన చెప్పినట్లుగా ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఇలా ఉంటుంది కదా! ఇది మన అస్థిపంజరం. హ్మ్. ఆత్మ. అస్థిపంజరం ప్లస్ ఆత్మ కలిస్తే జీవాత్మ అంటే ప్రాణం ఉంది. ఆత్మ లేకుండా ఉంటే అస్థిపంజరం అయిపోతుంది. నెక్స్ట్ ఇక నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఆత్మ అంటే దానికి ఏమేమున్నాయి? మనస్సు ఇట్లా కంప్లీట్‌గా వేవ్స్.
ఆలోచన, మనస్సు, బుద్ధి, బుద్ధి తూచుతుంది కదా! అంటే మనం నిర్ణయ శక్తి, సంస్కారం అంటే మంచి గుణాలు కలిగింది. ఇవన్నీ కలిగినప్పుడు ఇవంతా ఒక టోటల్ ప్యాకేజీగా ఒక మనిషి ఇంత చక్కగా అందంగా ఉండగలుగుతారు. హ్మ్. శరీరం, శరీరం అనేది మోటార్. ఎలా, ఇది మనక కారైతే ఇవి మనం మోటార్. కళ్ళు ఉన్నాయి కదా! ఇక్కడ కళ్ళు మాదిరి ఆలోచించి మంచి నిర్ణయాలు, ఒక డ్రైవర్, కారు డ్రైవర్ కూర్చొని మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకొని కార్‌ని మొత్తం మంచిగా డ్రైవ్ చేయగలుగుతారు. హ్మ్. అదే ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇంకా నెక్స్ట్ ఏమంటున్నారంటే, నెక్స్ట్ పేజీలో ఏమంటున్నారంటే, ముల్లోకములు ఏవి? పరమాత్మ శివుని నివాసధామము ఏది? హ్మ్. అయితే ఈ 3 లోకాలు ఏమేమున్నాయి? హ్మ్. శివుడి నివాసధానము ఏది అని ఇక్కడ ఈ పేజీలో మనం చూస్తున్నాం, ఈ బొమ్మలో. అయితే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం మనం కొద్దిగా. హ్మ్. మొత్తం ఈ సృష్టి మొత్తము అండాకారంలో ఉంటుంది. అయితే ఇదేమో సాకార మనుషలోకం. అంటే మనం ఇక్కడ ఉంటాం గదా! ఇక్కడ మనుషులు, మనుషులు ఈ లోకంలో. ఇది మన వరల్డ్. ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, హ్మ్. మొత్తం ఇక్కడ చూపిస్తున్న ప్రకారంగా మనం నెక్స్ట్ పేజీల్లో బాగా ఇంకా డీటెయిల్‌గా అర్థం చేసుకుందాం. ఇదేంటి, ఒక చెట్టు మాదిరి ఉంది. చెట్టు ఇక్కడ వేర్లున్నాయన్నమాట. అంటే ఉల్టా వృక్షం. ఈ వృక్షం ఏంటి, ఇక్కడ మొత్తం అంతా అన్ని జాతులు, అందరూ మానవులు మొత్తం అదంతా ఇక్కడున్నారనమాట. ఈ కాండము పైనొచ్చేసి బ్రహ్మబాబా, పైన చెప్పుకున్నట్టుగా బ్రహ్మబాబా, ఈవిడొచ్చేసి మమ్మ. వీళ్ళ స్టోరీస్ కూడా నెక్స్ట్ చెప్పుకుందాం మనం. బ్రహ్మ ఈయనైతే ఈయన బిడ్డ సరస్వతి అవుతుంది కదా! అయితే వీళ్ళిద్దరే సృష్టి ఆది పురుషులు, ఆది స్త్రీ అన్నమాట మనకి. అయితే నెక్స్ట్ ఇక్కడ ఇదొచ్చేసి ఏం చెప్తున్నారు, ఇక్కడ పైన ఇది సూక్ష్మలోకం అంటున్నారు. ఈ సూక్ష్మలోకంలో ఎవరుంటారు? బ్రహ్మ, విష్ణువు, సరస్వతి. సరే, బ్రహ్మ, విష్ణువు, శంకరులు ఉంటారు కదా ఇక్కడ. ఇక్కడ పరలోకము, బ్రహ్మలోకము. ఇక్కడ ఎవరుంటారు? శివ భగవంతుడు ఉంటారనమాట. నెక్స్ట్ స్లోగా వెళ్దాము. మనం నెక్స్ట్ పేజీల్లో ఈ పైన ఫోటోలో ఏముందో అంత ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. ముల్లోకములు ఏవి? పరమాత్మ శివుని నివాసధామము ఏది? ప్రతి మానవాత్మ ముక్తిని, సంపూర్ణ శాంతిని కోరుకుంటుంది. కానీ ఆ ముక్తిధామము లేక శాంతిధామం ఎక్కడ ఉంటుందో ఎవరికీ తెలియదు. అదే విధంగా పరమప్రియుడైన శివ పరమాత్మునితో కలుసుకొనవలెనని ప్రతివారు ఎదురు చూస్తారు. కానీ ఈ సర్వ సృష్టికి మూల స్థానమగు శివలోకము ఎక్కడ ఉన్నదో ఎవరికీ తెలియదు. ఈ ప్రపంచ నాటక రంగమునకు ఎక్కడ నుంచి వచ్చారో మరలా తిరిగి అక్కడకు చేరుకొని ప్రయత్నమైనా చేయకపోవట ఒక విచిత్రం. అయితే ఎవ్వరికి కూడా మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎలా పుట్టాము ఏమీ తెలీదు. ఏదో ఎవరెవరో ఏదో చేస్తుంటే వాళ్ళని చూసి ఏదేదో చేసేస్తున్నాం, పూజలు, పునస్కారాలని. కానీ ఎవ్వరు కూడా ట్రై కూడా చేయలేదు. ఎక్కడి నుంచి వచ్చాము, ఏంటి అసలు చేసినా కూడా ఎవరో కొంతమంది అయితే చేశారు. ఋషులు, మునులు వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసి, వాళ్ళు అదే పని చేసి ఏవేవో బుక్కులు రాశారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ప్రేరణ వచ్చింది. ఒక సమ్ కైండ్ ఆఫ్ సిగ్నల్స్ వచ్చాయి వాళ్ళకి. ఎందుకంటే ఇది లోకం గాదు, మీరుండేది గాదు. ఇంకా చాలా చాలా వాళ్ళేదో ప్రయత్నం చేశారు గానీ, అందరూ సఫలం కాలేకపోయారు. ఎందుకు? ఎందుకంటే ఒక టైము, దేనికైనా ఒక టైం రావాలి కాబట్టి. ఎప్పుడైతే టైం వచ్చిందో అప్పుడు శివ భగవంతుడు ఏం చేశారు, ఆయనొచ్చి వజ్రాల వ్యాపారి అయిన తాదాలేఖరాజు శరీరంలోకి ప్రవేశించి మనకందరికీ ఈ జ్ఞానాన్ని బోధిస్తూ వచ్చారు కదా! అప్పటి వరకు అన్నమాట. నెక్స్ట్ మనం పైన చూసిన విధంగా ఆ ఫోటోలో సాకార మనుష్యలోకం ఎదురుగా ఉన్న చిత్రంలో చూపించినట్లు మనము ఉండే ఈ సాకార మనుష్యలోకము 3 లోకాలలో ఒకటి. జీవాత్మలన్నీ ఇక్కడ రక్త మాంసములతో కూడిన స్థూల శరీరంతో వ్యవహరిస్తూ తమ తమ తగిన ఫలితములను అనుభవిస్తూ జనన మరణాల వలయంలో చిక్కుకుంటాయి. ఈ లోకములో సంకల్పము, ధ్వని, కర్మ అనే 3 విషయములు ఉంటాయి. దీనినే పంచతత్వముల సృష్టి లేక కర్మక్షేత్రము అని కూడా అంటారు. ఈ విషయం ఎదురుగా ఉన్న త్రిలోకముల చిత్రమునందు తలక్రిందులుగా ఉన్న వృక్షాకారంగా చూపింపబడినది. ఎందువలన అనగా జనన మరణాతీతుడు బీజరూపుడైన పరమాత్మ శివుడు ఈ సృష్టి అనే వృక్షమును పై భాగమున ఉంటారు. పైకెళ్తే స్లోగా ఇదే కదా చెప్పారు. ఇక్కడ ఇది మానవలోకము, ఇదేమో మధ్యలో వచ్చే సూక్ష్మలోకం అవుతుంది. ఇక్కడ భగవంతుడు ఉంటారు కదా, అదే ఇక్కడ చెప్తున్నారు. పైన భగవంతుడు ఉంటారు.
సూక్ష్మ దేవతాలోకము నెక్స్ట్‌ది. ఈ మానవ లోకము పైన సూర్య, చంద్ర, నక్షత్రముల మండలములను దాటి ఆకాశ తత్వమునకు పైన ఒక సూక్ష్మమైన తేజోలోకము ఉంటుంది. ఇది జ్యోతిర్మయం. ఈ వెలుగు వెల్లువలలో బ్రహ్మ, విష్ణు, శంకరుల వేరు వేరు పురములను పురం వేరు వేరు పురములు ఉంటాయి. బ్రహ్మ, విష్ణు, శంకరులకు వేరే వేరే ప్లేసెస్ ఉంటాయంట. ఈ దేవతల శరీరములు అస్థి మాంసములతో అస్థి అంటే ఎముకలు కదా, మాంసములతో కాక కేవలం ప్రకాశమూర్తులుగా ఉండి దివ్య చక్షువులకు మాత్రమే గోచరిస్తాయి. ఇక్కడ దుఃఖము కానీ అశాంతి కానీ ఉండవు. సంకల్పములు, సైగలు, సంభాషణలు ఉంటాయి కానీ ధ్వని ఉండదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? రెండవది వచ్చేసి ఫస్ట్ ఏమో పైన శరీరము, దానికి అస్థి మాంసం అంటే వెముకలు అన్నీ కూడి ఉంటాయి అన్నమాట జీవాత్మలు. ఇక్కడ రెండవది ఏంటి, ఏముంటాయి అక్కడ? ఇవి రెండు ఉండవు. అస్థి మాంసం ఏమేమి ఉండవు, కానీ వాళ్ళు లైట్ శరీరం కలిగి ఉంటారు. వాళ్ళు మామూలుగా అందరికి కనిపించరు, ఓన్లీ దివ్య చక్షువులకు మాత్రమే కనిపిస్తారంట. అందులోనూ అక్కడ ఏముంటుంది? సంకల్పాలు ఉంటాయంట, సైగలు, మూగ సైగలతో సంభాషణలు ఉంటాయి, కానీ ధ్వని ఉండదు అక్కడ. సౌండ్లెస్ స్పీచ్ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రతి ఒక్కళ్ళకు ఒక్కొక్క లోకం ఉంటుంది, సెపరేట్గా వాళ్ళ సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ సౌండ్లెస్ స్పీచ్ అన్నమాట. బ్రహ్మలోకము లేక పరలోకం పైది, ఇది చూద్దాం ఏదేంటో. ఈ పురములన్నింటికీ పైన మరొక లోకం ఉంటుంది. దానినే బ్రహ్మలోకము, పరలోకము, ముక్తిధామము, నిర్వాణధామము, శాంతిధామము, శివలోకము అని అంటారు. దానికి ఎన్నో పేర్లు ఉన్నాయి కదా భగవంతుడు నివసించే ప్లేస్లకి. ఏంటిది? బ్రహ్మలోకం అంటారు. పరలోకం అంటే ఈ లోకం కాదు, పరలోకం. ముక్తిధామం అంటే అక్కడ ముక్తి అంటే ఒక ఆత్మ పైకి వెళ్ళిన తర్వాత ఇంకేం చేయలేదు, ప్రశాంతంగా కూర్చుంటుంది. నిర్వాణధామం అక్కడ కంప్లీట్ గా అదొక సెపరేట్ ప్లేస్. శాంతిధామం, శాంతి ఉంటుంది. శివలోకం, శివుడు ఉండే లోకం కదా అది. అయితే ఈ దివ్యలోకమునందు అంతటా బంగారపు, ఎరుపు రంగుల కాంతి పుంజము వ్యాపించి ఉంటుంది. దీనినే బ్రహ్మతత్వము, ఆరవత్వము లేదా మహాతత్వము అంటారు. దీనిలోని ఒక అంశమాత్ర భాగములో జ్యోతిర్బింద స్వరూపమైన ఆత్మలు ముక్తావస్థలో ఉంటాయి. ఆత్మలన్నీ అక్కడ కూర్చొని ముక్తావస్థలో ప్రశాంతంగా ఏ పని చేసే పని ఉండదు, అక్కడ ప్రశాంతంగా ఉంటాయి. అందుకే అందరికీ తెలిసినా తెలియకపోయినా అందరూ ముక్తి కావాలి అంటారు. ఎందుకు? ప్రశాంతంగా ఉండొచ్చు, ఏం చేసే పని లేకుండా హాయిగా ఉండొచ్చు భగవంతుడి దగ్గర కూర్చొని అని. ఇక్కడ అంటే మనం అందరము ముక్తిలోకి వెళ్ళి ఉండిపోతామా అంటే అది కూడా చూద్దాం నెక్స్ట్ పేజీలో ఏం చెప్తారో భగవంతుడు. ఇక్కడ విభిన్న మత ధర్మములకు చెందిన వారు వారి వారి శాఖలతో కూడి ఉంటారు. వీటన్నిటికీ పైన నిత్యముక్తుడు, శుద్ధ చైతన్యమూర్తి, జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్మ సదాశివుడు విరాజమానమై ఉంటారు. అయితే ఈ లోకమునకు జీవాత్మలన్నీ కల్పాంతముల సృష్టి మహావినాశనము చెందిన తర్వాత తమ తమ కర్మ ఫలములను అనుభవించి పవిత్రులైన తనదనంతరమే చేరుకుంటాయి. ఇక్కడ మానవాత్మలు దేహబంధన, కర్మబంధన, జనన మరణాది బంధనములను మరియు వాక్కు, కర్మ, సంకల్పరహితులై ఉంటారు. ఈ లోకమునకు చేర్చగలవాడు ఒక్క పరమపిత పరమాత్మ శివుడు తప్ప ఇతర గురువులెవ్వరికీ సాధ్యము కాదు. ఈ లోకమునకు చేరుకున్నటయే అమర్నాథ్, కాశీ, రామేశ్వరాది తీర్థయాత్రలు అవుతాయి. ఎందుకంటే అమర్నాథుడైన పరమపిత శివుడు ఈ లోకంలోనే నివసిస్తారు. అయితే ఏమంటున్నారు? ఈ లోకంకి ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా ఇక్కడ. అయితే ఏంటి, ఎక్కడ పైన ఈ గోల్డెన్ రెడ్ వైబ్రేషన్స్ మొత్తం అలాంటి కలర్ లో ఉంటుందంట ఇక్కడ. అయితే ఇక్కడ పైన శివభగవంతుడు ఉంటారు, ఇక్కడ వచ్చేసి ఆత్మల చెట్టు మళ్ళీ మొత్తంగా. పైన కొన్ని ఆత్మలు మొత్తం ఈ అండాకారంలో ఈ మొత్తం ఆత్మలన్నీ ఇక్కడ నివసిస్తాయి. ఎప్పుడైతే ఇక్కడ శరీరం అయిపోయిన తర్వాత పైకి వెళ్తాయి కదా, ఇంకప్పుడు ఇక్కడ నివసిస్తాయి అన్నమాట ఆత్మలు. కొంత సమయం మాత్రమే ముక్తి స్టేజ్ లో ఏం చేసే పని ఉండదు, ప్రశాంతంగా హాయిగా భగవంతుడి దగ్గర కూర్చొని ఉంటారనమాట. ఇక్కడికి చేరుకున్నారు అంటే ఇంకా కంప్లీట్ గా, అంటే ఎప్పుడు చేరుకోగలుగుతాం మనము? ఎప్పుడైతే యోగంలో కూర్చుంటామో. యోగం అంటే మెడిటేషన్ కదా. మెడిటేషన్ లో కూర్చుని మనము ఇక్కడ ఉన్నాము అని, భగవంతుడి ముందర కూర్చున్నాము అని ఫీల్ అవుతూ ఎప్పుడైతే చేస్తామో అది రామేశ్వరం కావచ్చు, ఏదైనా అన్ని తీర్థస్థానాలకు వెళ్ళినట్టు ఈక్వల్ గా అయిపోతుంది అంటున్నారు. ఓకేనా? అయితే నెక్స్ట్
నెక్స్ట్ ఏం చెప్తారో చూద్దాం. నెక్స్ట్ నిరాకార పరమపిత పరమాత్మ శివ పరమాత్మ యొక్క పరిచయం అదేంటో చూద్దాం. సాధారణంగా మానవ మాతృలందరూ పరమాత్మని ఓ తండ్రి, దుఃఖహర్త, సుఖప్రదాత, ప్రభు అని తమకు భగవంతునితో గల అతీతమైన సంబంధమును వ్యక్తపరుస్తూ స్మృతిస్తుంటారు. కానీ ఎవరిను తండ్రి అంటున్నారో ఆయనను గురించి వారికి సరి అయిన జ్ఞానము లేదు. అతని యొక్క స్పష్టమైన పరిచయం కానీ, నిజమైన సంబంధం కానీ, అతని ఎడల విశుద్ధమైన ప్రేమ కానీ లేకపోవుట చాలా ఆశ్చర్యకరమైన విషయం. యథార్థ జ్ఞానము, ప్రేమ లోపించటం చేతనే పరమాత్మను ధ్యానము చేయనప్పుడు మనసు ఏకాగ్రం కాలేదు. ఈ కారణం చేత మన జన్మసిద్ధ అధికారమైన సుఖశాంతులు లోపించాయి. భగవంతుని మధుర సమాగంలోని యథార్థ సుఖమును కూడా పొందలేరు. వారి సంస్కారాలలో కానీ, జీవితంలో కానీ చెప్పుకోదగిన సత్పరిణామము రాదు. కావున లోక కళ్యాణార్థము పరమపిత పరమాత్మని స్వయంగా బోధించి అనుభవం చేయించిన పరమాత్మ పరిచయమును సంక్లిప్తంగా వివరిస్తున్నాను. అయితే ఏంటి ఇక్కడ, భగవంతుడినేమో మనం అందరినీ ప్రే చేస్తాం. ఏమని? ఓ భగవంతుడా వచ్చి మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు అని. కానీ ఆయన పరిచయమే లేదు. ఇక్కడ ఆ పరిచయాన్ని మనం ఇప్పిస్తున్నాము అంటున్నారు. పరమపిత పరమాత్మ దివ్యనామము మరియు మహిమ అదేంటో చూద్దాం. పరమపిత పరమాత్మ దివ్యనామము శివుడు. శివుడు అనగా కళ్యాణకారి అని అర్థం. అంతే కదా. అతడు జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, ఆనంద పయోనిధి, ప్రేమ సాగరుడు, పతిత పావనుడు, పరమాత్మ జీవాత్మలకు సుఖశాంతి నిలయమును చూపు మార్గదర్శి, మానసిక వికారములచే కాల పాశము నుండి ముక్తి కలిగించువారు, సకల జీవకారుణ్యమూర్తి, గతి సద్గతి దాత, దివ్య బుద్ధి మరియు దివ్య దృష్టి ప్రదాత. అతడే జ్ఞానామృతముతో అమరత్వమును కలిగించే సోమనాథుడు లేక అమరనాథుడు. అతడు జనన మరణ సంబంధన రహితుడై ఏకీరస స్థితి యందుంటారు. అతడు ప్రకాశించుచున్న జ్యోతి స్వరూపుడు, సదాశివుడనే శాశ్వత నామధేయుడు. అయితే భగవంతుడికి ఇంత దివ్యనామం ఉంది కదా. ఆయనే కంప్లీట్ గా జీవకారుణ్యమూర్తి. ప్రతి ఒక్కళ్ళి ప్రాణదానం ఇస్తారు. అందుకే కదా ఎవరికైనా పెద్ద కష్టం వచ్చిందనుకోండి, లేదంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్, మెయిన్గా హెల్త్ ప్రాబ్లమ్స్, చాలా పెద్ద హెల్త్ ప్రాబ్లమ్, చావు బతుకుల మధ్యలో ఉంటే ఏం పూజలు చేస్తారు? ఎక్కువ చేసేది శివుడికే కదా పూజలు చేస్తారు. ఆయన్నే వేడుకుంటారు కదా. కాబట్టి ఆయన మొత్తానికి ప్రాణమే ఇచ్చేవాళ్ళు. అంత గ్రేట్ భగవంతుడు. అయితే పరమాత్మని దివ్య రూపం ఏంటి? పరమపిత పరమాత్మని దివ్య రూపము జ్యోతిర్బిందువు. ఆయన దివ్య రూపం ఏంటిది? ఓన్లీ జ్యోతిర్బిందువు. అంటే చిన్న స్మాల్ టైనీ జ్యోతిర్బిందువు ఆయన. అయితే జ్యోతిర్బిందువు ఇది అతి నిర్మలముగా ఎర్రని బంగారు వర్ణములలో దేదీప్యమానముగా ప్రకాశించుచు మనోహరముగా ఉంటుంది. ఆ దివ్యమైన జ్యోతిర్మయ స్వరూపమును కాంచుటకు దివ్య చక్షువులు, ఆ అనుభూతి చేసుకున్నటకు దివ్య బుద్ధి అవసరం. ఈ జ్యోతిర్బిందు స్వరూపమే భారతదేశంలో శివలింగ రూపంతో పూజింపబడుతుంది. పరమాత్మ శివుని అవతరణకు స్మృతి చిహ్నముగా మహాశివరాత్రి కూడా జరుపబడుతుంది. దాని గురించి కూడా తెలుసుకుందాం. నిరాకారుడు అను పదము యొక్క అర్థం ఏంటి? దాదాపు అన్ని మతముల వారు భగవంతుని నిరాకారుడని అంగీకరిస్తారు. నిరాకారుడను శబ్దమునకు అర్థము పరమాత్మకు ఏ విధమైన ఆకారము లేదనే చెప్తున్నారు. కానీ పరమపిత పరమాత్మ మాత్రము ఈ అభిప్రాయము అజ్ఞానపూర్వకమైనదని చెప్తున్నారు. భగవంతుడికి ఆకారమే లేదని చెప్తున్నారు కదా, అది మాత్రం అజ్ఞానపూర్వకంగా చెప్తున్నారని అంటున్నారు భగవంతుడు. నిజానికి నిరాకారుడనగా పరమాత్మనకు మానవుని వలె స్థూల శరీరం గాని, దేవతల వలె సూక్ష్మ శరీరం గాని లేదని, అశరీరి జ్యోతిర్బిందు స్వరూపుడని అర్థం. భగవంతుడు నిరాకారుడు అంటే యాక్చువల్లీ ఏంటి? పరమాత్ముడు అంటే ఆయనకి శరీరం లేకపోవచ్చు, సూక్ష్మ శరీరం కూడా లేకపోవచ్చు, కానీ ఆయన జ్యోతిర్బిందు స్వరూపుడు. ఆయన ఉన్నారు కదా. ఆయన నిరాకారుడు అనడం కరెక్ట్ కాదు.
ఈ విధమైన సూక్ష్మాతి సూక్ష్ముడైన ఒక జ్యోతి కిరణముగా నన్ను పరమాత్ముని ప్రతి కణకణములో ఉంటున్నాడంట. ఒక ఆశ్చర్యకరమైన విషయం. అంతే కదా! భగవంతుడిని ఏం చేస్తారు? ఒక కిరణంగా ప్రతి ఒక్క కణములో ఉంటున్నారని అంటారు. ఎంతవరకు కరెక్ట్ అది? మనం అందరం ఆలోచించాలి. చాలా మంది చెప్తారు కదా, భగవంతుడు ఇక్కడ లేడు, అన్ని ప్లేసెస్‌లో ఉన్నారు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఇదంతా అంటారు. నీలో నాలో ఉంటే మనము మంచి సంస్కారాలు కలిగి ఉండాలి కదా! అప్పుడప్పుడు మంచివి ఉంటాయి, కానీ అప్పుడప్పుడు చెడ్డవి కూడా ఉన్నాయి కదా! అట్లా ఒకరి మీద తంటాలు చెప్పడం గాని, బాధపడడం గాని, ఏడవడం గాని ఇవన్నీ ఉండకూడదు. అంత సంతోషంగా ఉండాలి భగవంతుడి మాదిరిగా. లేరంటున్నారంటే ఇది సంథింగ్ ఏదో మనం ఆలోచించాల్సిన విషయం. నెక్స్ట్ భగవంతుడు ఎలా ఉంటారో చూద్దాం. ఇలా ఆయన కిరణాలలో ఎంత ఒక్కొక్క దానికి ఎంత పవర్‌ఫుల్ మాటలున్నాయో చూద్దాం. ఇక్కడి నుంచి చూద్దాం మనం ఫస్ట్. దివ్య దృష్టి విధాత ఆయన. ఆనంద సాగరుడు. అకాలమూర్తి. దివ్య దృష్టి ఉంటుంది ఆయనకి. దివ్య దృష్టి విధాత. ఆ దివ్య దృష్టి మనకి గిఫ్ట్‌గా ఇస్తారు విధాత. ఆనంద సాగరుడు. కంప్లీట్‌గా ఆనంద సాగరంలో మునిగిపోయి ఉంటారు. ఎప్పుడు ఏ క్షణంలో కూడా ఆనందం లేకుండా ఉండరు. అకాలమూర్తి అంటే కాలం అనేదే ఉండదు. అంటే ఒక టైం అనేదే లేదు. ఎప్పుడు కూడా ఆయన మనకంటే ఒక టైం ఉంటుంది కదా! కాలం అయిపోయింది, కాలం చెల్లిపోయింది అంటారు. అయితే అకాలమూర్తి. దివ్య బుద్ధి విధాత. దివ్య బుద్ధిని కూడా ఇస్తారు మనకి. దివ్య దృష్టిని ఇస్తారు, దివ్య బుద్ధిని ఇస్తారు. త్రికాలదర్శి అంటే 3 కాలాలను తెలిసినవారు. భూత భవిష్యత్తు వర్తమాన అన్ని కాలాలు ప్రతి ఒక్కళ్లకు ఎలా ఉంటాయి అని తెలిసినవారు. శాంతిదాత. శాంతినిస్తారు మనకి. నిరాకారుడు. ఆయనకి ఆకారం లేదు. అయితే బ్రహ్మలోక నివాసి. బ్రహ్మలోకంలో ఉంటారు. జ్ఞానామృత సాగరుడు. జ్ఞానామృతాన్ని మనకి ఇస్తారు. ఆయన సాగరం వంటి వారు. దుఃఖాలకు అతీతుడు. సుఖ దుఃఖం అనేది ఆయనకి తెలియదు. దుఃఖము తెలియదు, సుఖము తెలియదు. రెండిటికి అతీతమైన వారు. అంటే సుఖాన్ని ఫీల్ అవ్వరు, దుఃఖాన్ని ఫీల్ అవ్వరు. అన్నిటికీ ఏకంగా ఆయన రెస్పాన్స్ ఉంటుంది. పరమ సద్గురు. ఎందుకంటే మనకి భూమి మీదకి వచ్చి మీరెవరు అని చెప్పే వారు ఇంకెవరున్నారు? ఒక భగవంతుడు తప్ప. కాబట్టి ఆయన పరమ సద్గురువు మనకి. జనన మరణాతీతుడు. ఆయన ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఆయన ఎక్కడ కూడా ఆయనకి అకాలమూర్తి లేదు. జనన మరణాలకు ఆయన అతీతులు అనమాట. శాంతి సాగరుడు. ఆయన శాంతి ఇస్తారు మనకి. శాంతి సాగరం లాంటి వారు. సద్గతి దాత అంటే మంచి గతి ఏంటో చూపించేవాళ్ళు, అది కూడా దాత వారు మనకిచ్చేవారు. ప్రేమ బుద్ధి. ఎంత ప్రేమ, మొత్తం బుద్ధి మొత్తం ప్రేమ కలిగిందనమాట. పతిత పావనుడు. మనల్ని అందరినీ పావనంగా చేసేవాళ్ళు, వాళ్ళు సదా పావనంగా ఉండేవారు అనమాట. ఆయన ఎవరు? పరమపిత పరమాత్మ, శివ పరమాత్మ, గీతా జ్ఞాన దాత. నెక్స్ట్ ఏం చెప్తారో చూద్దాం. నెక్స్ట్ ఈ పేజీలో ఏం చెప్తున్నారు? సర్వాత్మలకు పిత నిరాకార శివ పరమాత్మ అని చెప్తున్నారు. ఎలాగది? ఒక్కొక్క ఆత్మ, సర్వాత్మలు ఎవరెవరో చూద్దాం. ఇదేమో అమర్నాథ్కు వెళ్తున్నారు ఒక మహర్షి. ఏమో రామేశ్వరం. ఇదేమో భగవంతుడి వెలుగు. మనకి గురునానక్, మళ్ళీ క్రైస్ట్ కదా మనకి. అయితే ఇక్కడ జపాన్లో ఇలా ధ్యాన స్థితి ఉంటుందంట. ఇదేమో మక్కాలో ఇలా ఉంటుంది. అయితే పశుపతినాథ్ ఇక్కడ. అయితే ఇక్కడ ఎవరు? సోమనాథ్. ఇక్కడ విశ్వనాథ్. కానీ అందరూ కోరుకునేది, అందరినీ ప్రే చేసేది ఎవరిని? ఒక జ్యోతిర్బిందు స్వరూపాన్ని. అంతే కదా. వీళ్ళు కూడా మొత్తం ఎవరిని ప్రే చేస్తారు? ఒక స్టార్ని ప్రే చేస్తారు ముస్లిమ్స్. ఇక్కడ కూడా ఎవరు? ఇక్కడ కూడా ఈయన గురునానక్ ఏం చెప్తారు? సత్యనామ్ సత్య అని చెప్తారు కదా. భగవంతుడు అల్లా ఏక్. ఈయన కూడా అదే చెప్తారు కదా, భగవంతుడు నేను కాదు, స్టార్ భగవంతుడు. ఇక్కడ వీళ్ళు కూడా ఒక లింగంని పెట్టుకుని పూజ చేస్తున్నారు చెప్పండి. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ ఏం ప్రే చేసినా కూడా అది ఒక లింగ రూపంలోనే ఉంటుంది. దానికి ఒక స్టార్ రూపం ఇచ్చేశారు. అంతేగాని ఎవరు కూడా నేనే భగవంతుడు అని వీళ్ళెవరు చెప్పలేదు. కానీ మనం ఏం చేసాము? మనకు తెలియక వీళ్ళే మన దేవుడు అనుకునేసి, వీళ్ళు దేవుళ్ళే, ఎందుకంటే మంచి లక్షణాలు కలిగిన వాళ్ళు కాబట్టి కంపల్సరీగా వాళ్ళు దేవుళ్ళే. కానీ వాళ్ళు భగవంతుడు కాదు. భగవంతుడు ఆయన ఒక్కరే. అందరికీ వీళ్ళందరినీ దేవి దేవతలుగా తయారు చేసింది ఎవరు? ఈ భగవంతుడే. దేవి దేవతలు అంటే మంచి లక్షణాలు, మంచి గుణాలు, అందరూ ఈక్వల్, ఎక్కడ కూడా డిఫరెన్సే లేదు. అలాంటి వాళ్ళు దేవి దేవతలు. ఒకప్పుడు మన రాజులు రాణులు, ఒకప్పుడు
రాజులు రాణులు ఉండేవాళ్ళు. రాజులు రాణులకు ప్రజలందరూ ఎలాంటి వాళ్ళు? బిడ్డల్లాగా చూసుకునేవాళ్ళు. ఎవరింట్లో కష్టం వచ్చినా కూడా వాళ్ళే వచ్చి తీర్చేవాళ్ళు. హ్మ్. అంతే కదా! రాముడికి కూడా మనకి ఎన్నో ఆహ్, పురాణాల్లో కూడా రాముడి గురించి ఏం చెప్పారు? ఎంత ఆహ్, మనుషుల్లో కలిసిపోయి మనుషులు ప్రతి ఒక్కళ్ళు ఏదైనా అంటే కూడా దాన్ని ఆ మాటని కూడా ఫీడ్‌బ్యాక్‌ని కూడా తీసుకొని దానివల్ల ఎన్నో మనం స్టోరీస్ విన్నాం గదా! ఆయన ఫ్యామిలీని కూడా కోల్పోయి ఎన్నో ఇబ్బందులు, కష్టాలు పడ్డారు. ఆ ప్రజలకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే తండ్రి సమానంగా ఉండేవాళ్ళు రాజులు. అలాంటప్పుడు దేవుళ్ళు కూడా ఇంకా ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళని తయారు చేసి ఆ ఎనర్జీ ఇచ్చి వాళ్ళని అలా తయారు చేసిన వాళ్ళు భగవంతుడైన శివ పరమాత్ముడు. అయితే చూద్దాం ఇక్కడేమంటున్నారు. సర్వధర్మాల వారు పరమాత్మను నిరాకారుడు అనగా హ్మ్, అశరీరిగా భావిస్తారు. భారతదేశం నలుమూలలలో మరియు అనేక దేశాలలో జ్యోతిర్బిందు పరమాత్మను శివలింగము రూపములో స్మృతిస్తారు. పరమాత్మ శివుడు సర్వాత్మలకు పరమపిత, పరమ శిక్షకుడు మరియు పరమ సద్గురువు కనుక నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడైన శివపరమాత్మను స్మృతి చేసి పాపాల నుండి విముక్తులుగా కండి. అయితే భగవంతుడు జ్యోతిర్బిందువైన భగవంతుని ఈ ఈ చిన్న బిందు రూపంలో స్మృతి చేసుకుని పాపాల నుంచి ముక్తులు కమ్మంటున్నారు. ఏం చేయక్కర్లేదు, మనం కూర్చొని భగవంతుని తలుచుకోవాలి. ఎలా తలుచుకోవాలి? బిందు రూపంలో తలుచుకోవాలి. ఏమని తలుచుకోవాలి? ఆయన భగవంతుడు సృష్టికర్త, ఆయన బిందు రూపంలో ఉన్నారు, ఆయన నాకు ఎనర్జీ ఇస్తున్నారు, నా బిందువైన ఆత్మకి ఆయన నాకు ఎనర్జీ ఇస్తున్నారు. ఇలా తలుచుకోవటమే భగవంతుణ్ణి ప్రేమించటము, ఆయనతో కూర్చొని మెడిటేషన్ చేయటం. నెక్స్ట్ ఏమంటున్నారో చూద్దాం మనం. అయితే నెక్స్ట్ సర్వాత్మలకు పిత నిరాకార శివ పరమాత్మ. అదేంటో చూద్దాం. మన వారు హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి, బాయి బాయి అని నినాదాలిస్తారు. కానీ వీరంతా సోదరులు ఎలా అయ్యారు? వీరందరికీ తండ్రి ఎవరు? దీనికి సమాధానము ఎవరికీ తెలియదు. అంతే కదా! దైహికంగా ఎవరి తల్లిదండ్రులు వారికి వేరువేరుగా ఉన్నప్పుడు అందరూ సోదరులు ఎలా కాగలరు? తల్లిదండ్రులు వేరువేరుగా ఉంటే సోదరులు ఎలా కాగలరు అనేది క్వశ్చన్ కదా! అందరూ బాయి బాయి అంటారు. హిందూ, ముస్లిం, సిక్కు అంతా బాయి బాయి అంటారు. ఎలా? ఆత్మ దృష్టితో చూసినప్పుడు మాత్రమే. ఎంత కరెక్ట్ పాయింట్ ఇది. ఎప్పుడైతే నేను ఆత్మ అనుకున్నప్పుడు మాత్రమే మనమందరము బాయి బాయి అవుతాం. లేకుంటే ఎవరి కల్చర్ వాళ్ళది, ఎవరి దేవి దేవతలు పూజించే వాళ్ళు వారు, ఎవరు నడిచే బట్ట ఏదైనా కానీ ఆచార వ్యవహారాలు, పద్ధతులు అన్ని డిఫరెంట్. ఎప్పుడు బాయి బాయి అంటారు? ఆత్మ కంప్లీట్ గా ఒకరినొకరు ఆత్మ దృష్టితో చూసినప్పుడు అందరూ ఆత్మలాగానే ఉంటే అందరు ఈక్వల్ కదా, అప్పుడే బాయి బాయి అవుతారు. పరమాత్మని సంతాన మగుట చేతనే సోదరులగుట సంభవిస్తుంది. మానవులు ఏం చేశారు? వాళ్ళకి తెలిసి తెలియక ఒక మంచి మాట చెప్పారు. ఏంటని? మనమంతా బాయి బాయి అని చెప్పారు. అది ఎప్పుడవుతుంది? మనమందరం ఒక తండ్రి పిల్లలైనప్పుడు. మనం ఏ తండ్రి పిల్లలము? పరమాత్మ శివ భగవంతుడిని పిల్లలు కాబట్టి మనమందరము ఆ డైరెక్షన్ లో చూసుకున్నప్పుడు మనం సోదరులం అవుతాం. ఇక్కడ సర్వాత్మల పితయగు నిరాకారుడగు పరమాత్మ సత్య దృష్టితో చూసినప్పుడు అవుతారు. ఇక్కడ సర్వాత్మల పితయగు నిరాకారుడగు పరమాత్మని సత్య పరిచయాన్ని గ్రహించి ఈ విషయమును స్మృతిలో ఉంచుకున్నప్పుడు జాతీయ సమైక్యత ఏర్పడుతుంది. భగవంతుడు ఒక్కరే తండ్రి అని మనము స్మృతిలో ఉంచుకున్నప్పుడు జాతీయ సమైక్యత ఏర్పడుతుంది అంటున్నారు. అందరము ఒకటైపోతాం, ఒక మతంతో నడుస్తాము, ఒకరి పిల్లలుగా అయిపోతాం. చాలా వరకు అన్ని మతాల వారు భగవంతుడి ఒక్కడే అని, ఆయన మనందరకు తండ్రి అని, మానవులంతా సోదరులని అంటారు. కానీ ఆ ఒకే ఒక తండ్రి ఎవరు? ఇది ఒక ప్రశ్న. విభిన్న మతాలను విభిన్న వ్యక్తులు స్థాపించినప్పటికీ అన్ని మతాల వారు ఏదో ఒక రూపంలో నిరాకార జ్యోతిర్బిందు స్వరూపమని చిహ్నముగా శివలింగమును ఆరాధించుచున్నారు. భారతదేశంలోని దేవాలయములలో అధిక సంఖ్యలో శివాలయములు ఉన్నాయి. భక్తులు ఓం నమ శివాయ, త్వమేవ మాతా పితాశ్చ అని ప్రార్థిస్తారు. రాముడు, కృష్ణుడు మొదలగు దేవతలకు కూడా ఈ శివుడే దేవాది దేవుడని, పరమ పూజ్యుడని భావిస్తారు. మన దేశంలోనే కాక ఇతర దేశంలోని అనేక మతాల వారు కూడా శివారాధన
పరులయ్యే వారు కూడా. ఎదురుగా ఉన్న చిత్రంలో శివుని స్మృతి చిహ్నమగు శివలింగము అన్ని మతాలలోనూ గౌరవింపబడుచున్నది. ఆరాధ్యమైనది అని స్పష్టము చేయబడినది. అంతే కదా! అన్ని దగ్గరలో కూడా శివుణ్ణి పూజిస్తూ వచ్చారు. అన్నీ కూడా భగవంతుడు శివుడు ఆకారమే పూజింపబడింది. అది ఆరాధనీయమైనదని స్పష్టమైంది. అమర్నాథ్, విశ్వనాథ్, సోమనాథ్ మొదలగు దేవాలయములలో పరమపిత పరమాత్మని స్మృతి చిహ్నాలే ఆరాధింపబడుచున్నవి. గోపేశ్వరము, రామేశ్వరములలోని దేవాలయములను అనుసరించి శివుడు శ్రీరామునకు, శ్రీకృష్ణునకు కూడా పూజనీయుడని స్పష్టమగుచున్నది. విక్రమాదిత్య మహారాజు కూడా శివుని పూజించేవాడు. ముసల్మానుల తీర్థయాత్రల స్థలములకు మక్కాలో కూడా లింగాకారంలో ఉన్న సంగ్యే అస్వద్ అనే శిల కలదు. దీనిని ముసల్మానులు యాత్రికులకు ఎంతో ప్రేమ గౌరవములతో ముద్దు పెట్టుకుంటారు. దీనిని ఇబ్రహీం మరియు మహమ్మద్ స్థాపించారని వారి ఉద్దేశం. కానీ ఈనాటి వరకు విగ్రహారాధనను తిరస్కరించే తమ మతములో ఈ అంతిమ అంశము ఎలా ప్రవేశించినదో, ఆ ఆచారమునకు మూలమేదో వారికే తెలియదు. ఎలా స్థాపించారు, ఇది ఎలా వచ్చింది, ఎవరికి తెలియదు అనమాట. మక్కా మసీద్లో ఉండేది కంప్లీట్గా. అది కూడా శివుడి ఆకారంలో ఉంది. అది ఎవరు పెట్టారంటే విక్రమాదిత్య మహారాజు పెట్టారని చెప్తున్నారు కదా. అయితే కూడా వాళ్ళు ఏం ఆలోచించారు, కంప్లీట్గా వాళ్ళు ప్రేమతో పూజ చేసుకుంటారు. అయితే ఈ ఇటలీలో రోమన్ కాథలికులు చాలా మంది శివలింగము లాంటి ఒక ప్రతిమను తమ పద్ధతిలో పూజిస్తారు. క్రైస్తవ మత స్థాపకుడైన జీసస్, సిక్కు మత స్థాపకుడైన నానక్ భగవంతుని ఒక నిరాకార జ్యోతిగానే భావించారు. యూదు మతస్థులు పరమాత్ముడను యెహోవా అంటారు. ఇది శివ శబ్దమునకు మారు పేరు. జపాన్లో బౌద్ధులు కూడా ఇదే ఆకారపు ప్రతిమను ఎదురుగా నిలుపుకొని ధ్యానిస్తారు. ఇక్కడ పైన చూసాం కదా మనము. ఇవన్నీ కూడా అన్నీ అవే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే కానీ కాలక్రమంలో అన్ని మతాల వారు కూడా ఈ ముఖ్య విషయమును మర్చిపోయారు. మనందరికీ పరమపిత యగు పరమాత్ముని స్మృతి చిహ్నమే శివలింగం అనే విషయం. జ్ఞానం ఉంటే ముస్లిములు సోమనాథ దేవాలయములను దోచుకునేవారు కారు. అంతే కదా, జ్ఞానమే ఉండుంటే అలా చేసేవారు కాదు అంటున్నారు. ముస్లింలు, క్రైస్తవులు మొదలైన అన్ని మతాల వారు భారతదేశమును పరమపిత పరమాత్మని అవతార భూమిగా ప్రపంచంలోకెల్లా పరమ పావన తీర్థస్థలముగా భావించినట్లయితే చరిత్ర గతియే మరొక రకంగా ఉండేది. కానీ తమ పరమపితం పరమాత్మను విస్మరించట చేతనే ఈనాటి ప్రపంచంలో ఆవేశాలు, ఈతి బాధలు, దుఃఖము, అశాంతి వ్యాపించి అనాథలుగా మారిపోయారు అంటున్నారు. భగవంతుడనే స్మృతి ఉంటే ఎవరు కూడా అలా ఎలా పడితే అలా అయిపోరు. ఇక్కడ కూడా మీరు చూసారంటే శివుడి ఆకారంలో ఉంది కదా, దీన్నే వాళ్ళు ప్రేమిస్తారు, ముద్దు పెట్టుకుంటారు అని చెప్తారు. ఇక్కడ కూడా శివలింగం వారు వీళ్ళు కూడా భగవంతుడిని, శివుడిని లింగాకారంలో వాళ్ళు కూడా ప్రే చేస్తారు. ఇక్కడ కూడా శివ భగవంతుడు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా విశ్వనాథ్, సోమనాథ్, రామేశ్వరం, రాముడు కూడా శివుణ్ణి పూజించారని చెప్తున్నారు కదా, అదనమాట. నెక్స్ట్ పరమపిత పరమాత్మ మరియు అతని దివ్యకర్తములు ఏంటో చూద్దాం. ఎదురుగా ఉన్న జ్యోతిర్బిందు స్వరూపుడగు శివుని చిత్రపటములో కలియుగాంతమున ధర్మగ్లాని ఏర్పడి అజ్ఞాన అంధకారము సర్వత్రా వ్యాపించినప్పుడు శివపరమాత్మ లోక కళ్యాణార్థము బ్రహ్మ, విష్ణు, శంకరులనే ముగ్గురు సూక్ష్మ దేవతలను సృష్టించునని వివరిస్తారు. కావుననే శివుడిని త్రిమూర్తి అంటారు. ఈ విధంగా త్రిమూర్తులను సృష్టించిన అనంతరము పరమాత్ముడే స్వయముగా ఈ మానవలోకంలో ఒక సాధారణ వృద్ధ భక్తుని శరీరంలో అవతరించి ఈ భక్తునికే ప్రజాపిత బ్రహ్మ అని నామకరణం చేస్తారు. భాగ్యశాలి ప్రజాపిత బ్రహ్మ శరీరము ద్వారా శివుడు మనుష్యాత్మలకు పరమపిత, పరమ శిక్షకుడు, పరమ సద్గురువుగా అయ్యి సత్యగీతా జ్ఞానమును, సహజ రాజయోగమును ప్రబోధించి సద్గతిని అనగా జీవన్ముక్తిని ప్రసాదిస్తారు. మనం పైన చెప్పుకున్న విధంగా భగవంతుడు కంప్లీట్గా ఎప్పుడు కలియుగాంతం సమయంలో ఏం చేస్తారు, ఆయన వచ్చేసి మనకి ఏం చేస్తారు, 3
ఆయనకి కింద పనిచేసే మేనేజ్మెంట్ తయారు చేస్తారు. ఎవరు ఆ ముగ్గురు అంటే సూక్ష్మ దేవతలు. వాళ్ళు ముగ్గురిని సృష్టించి ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తారు అని చెప్తున్నారు కదా! అయితే ఒక భగవంతుడు ఏం చేశారు, ఒక సాధారణ వృద్ధ శరీరంలో, బ్రహ్మ శరీరంలో వచ్చేసి ప్రపంచంలో ఉన్న ఆత్మలందరినీ ఉద్ధరిస్తున్నారు కదా! అదే ఇక్కడ చెప్తున్నారు. శంకరుని ద్వారా కలియుగ సృష్టి మహావినాశనం. అయితే అదెట్లా జరిగిందో చూద్దాం. శంకరుని ద్వారా కలియుగ సృష్టి మహావినాశం. పరమపిత పరమాత్మ శివుడు కలియుగాంతమున ప్రజాపిత బ్రహ్మ ద్వారా కలియుగ సత్యయుగ బ్రహ్మ ద్వారా సత్యయుగ దేవతా సృష్టి పునఃస్థాపన గావించుటతో పాటు శిథిలమైన అసురీ సృష్టి వినాశనము కార్యమును కూడా ప్రారంభిస్తారు. శివపరమాత్మ శంకరుని ద్వారా విజ్ఞాన గర్వితులై విపరీతమైన బుద్ధులైన అమెరికన్లను, యూరోపియన్లను ప్రేరేపించి వారి ద్వారా ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు, మిసైల్స్ లాంటి మరణాయుధాలు, మహాభారతంలో వీటిని ముస్లింలు బ్రహ్మాస్త్రాలు అని అంటారు, ప్రయోగించుకున్నట్లుగా చేస్తారు. భారతదేశంలో కూడా దేహాభిమానులు, ధర్మభ్రష్టులు, విపరీత బుద్ధులైన వారికి మహాభారతంలోని కౌరవులు వీలే అంతర్యుద్ధమునకు ప్రేరణ కలిగిస్తారు. అయితే ఎలా శంకరుడు ఎలా మహావినాశనానికి కారణం అంటే, శివ భగవంతుడు ఏం చేశారు, శంకరుని నియమించారు కదా! దేనికి? పాత సంస్కారాలు కలిగిన మానవ ప్రపంచాన్ని పరివర్తన చేయడానికి. అది ఎలా పరివర్తన చేస్తారు? విజ్ఞాన గర్వితులు, విపరీత బుద్ధులైన అమెరికన్లను, యూరోపియన్లను వీళ్ళందరినీ ప్రేరేపించి ఆటం బాంబులు తయారు చేపించి, హైడ్రోజన్ బాంబులు, మిసైల్స్ ఇలాంటివన్నీ తయారు చేపించేసేసి పరస్పరము వాళ్ళు యుద్ధం అనేది జరుగుతుంది కదా! జరిగినప్పుడు మొత్తం అంతా బ్యాడ్ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు నెక్స్ట్ గుడ్ కూడా వచ్చేస్తుంది. ఈ శ్రీ విష్ణువు ద్వారా జగత్పాలన ఎలా జరుగుతుందో చూద్దాం. అయితే విష్ణుమూర్తి 4 భుజాలలో 2 శ్రీకృష్ణుని, శ్రీనారాయణుని భుజములకు 2 శ్రీ లక్ష్మి భుజాలకు చిహ్నములు. విష్ణుమూర్తి రూపం అలా ఉంటుంది కదా! నెక్స్ట్ పేజ్లో మనకి ఇక్కడ చూపిస్తారు కదా! విష్ణు, మహావిష్ణు, 2 లక్ష్మివి, 2 నారాయణుడివి. అవి 2 కలిపి శ్రీ మహావిష్ణువు. అయితే చిహ్నములు. శంఖము పవిత్రత, వాక్కునకు జ్ఞాన, జుంకారమునకు గుర్తు. అయితే శంఖము దేనికనేది. స్వదర్శన చక్రము ఆత్మ, స్వ మరియు సృష్టి చక్ర జ్ఞానమునకు నిదర్శనం. కమల పుష్పము ప్రపంచంలో ఉండి కూడా నిర్లిప్తముగా పవిత్రంగా ఉండుటకు సూచన. గద మాయపై విజయమునకు, పంచేంద్రియ వికారములకు వినాశనమునకు చిహ్నం. మాయపై విజయం సాధించడానికి గద అంటే పవర్ఫుల్ గా ఉండాలి కదా, అందుకని. ఇప్పుడు పరమపిత పరమాత్మ జీవాత్మలందరికీ విష్ణు చతుర్భుజుని ఈ విధంగా సందేశం ఇస్తున్నారు. ఏమని? ఈ అలంకారముల రహస్యమును తెలుసుకొని మీ జీవితంలో పాటించినట్లయితే నరుడు నారాయణుని పదవిని, వారి లక్ష్మీ పదవిని పొందగలరు. అయితే ఎప్పుడు జరుగుతుంది? ఈ అలంకారములో రహస్యములు తెలుసుకోమంటున్నారు. మీ జీవితంలో పాటించినట్లయితే ఏ రహస్యాలు? ఇవన్నీ మొత్తంగా పవిత్రంగా తయారైపోవటము, అన్ని విషయాల్లో కూడా అయినప్పుడు ఏం జరుగుతుందంటున్నారు? అలా పాటించినప్పుడు నరుని నారాయణగా పదవిని, నారి లక్ష్మి పదవిని పొందగలరు. మానవులు ద్వికిరీటదారులై దేవి దేవతా పదవిని పొందుతారు. 2 కిరీటములలో ఒకటేమో ప్రకాశమండలము, ఇది సంపూర్ణ పవిత్రతకు గుర్తు, శాంతికి చిహ్నముగా విరాజిల్లుతుంది ప్రకాశమండలం. రెండవది రత్న స్థగితమైన స్వర్ణ కిరీటం, రెండవదేమో ఇది సంపద, సుఖము, రాజ్యభాగ్యమునకు చిహ్నం. దేవి దేవతలకు ఎప్పుడు ఏముంటుంది అని చెప్తున్నారు? ఒకటేమో ఈ కిరీటం ఉంటుంది, ఒకటేమో ఆత్మ కిరీటం. ఆత్మేమో పవర్ఫుల్ గా ఉంటుంది. అట్లాగే ఈ కిరీటం దేనికి గుర్తు? వాళ్ళ పదవికి గుర్తు కదా. ఈ విధమైన పరమపిత శివ పరమాత్మ సత్య త్రేతాయుగముల పవిత్రమైన దేవతా సృష్టి స్వర్ణ పరిపాలనను నెలగొల్పుతారు. అది కూడా మనం చూద్దాం. ఈ దేవతా సృష్టి ఎక్కడ, అది ఎలా ఉంటుందో. దీనికి ఫలితముగా సత్యయుగంలో శ్రీ లక్ష్మీ నారాయణుల వీరే పూర్వజన్మలో ప్రజాపిత బ్రహ్మ జగదంబ సరస్వతులు
హ్మ్. లక్ష్మీనారాయణలే ముందు లైఫ్‌లో ఏమున్నారు? ప్రజాపిత బ్రహ్మ, జగదంబ సరస్వతి. మనం పైన చూసాం గదా! పైన ఈ పేజ్‌లో చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ మనం ఇంకా ఆ పేజ్‌కి రాలేదు. ఓకే. ఓకే. కింద ఉందన్నమాట. అక్కడ మనం చూద్దాం. ఎవరు ఆ బ్రహ్మ, సరస్వతి? వాళ్ళే మనకి లక్ష్మీనారాయణలు అవుతారన్నమాట నెక్స్ట్ లైఫ్‌లో. అయితే లక్ష్మీనారాయణలు వీళ్ళే పూర్వజన్మలో ప్రజాపిత బ్రహ్మ, జగదంబ సరస్వతి మరియు సూర్యవంశీయులైన రాజులు రాజ్యపాలన చేస్తారు. త్రేతాయుగంలో శ్రీ సీత, శ్రీరాముడు మరియు ఇతర చంద్రవంశీయులైన రాజ్యపాలన చేస్తారు. ఫస్ట్ ఏమో మనము దేవి దేవతలుగా ఎలా ఉండేవాళ్ళము? లక్ష్మీనారాయణలుగా ఉండేవాళ్ళము. అది సూర్యవంశం ఫస్ట్. దేవి దేవతలు ఫస్ట్ సూర్యవంశీయులు. మళ్ళీ తర్వాత లక్ష్మీనారాయణలు సూర్యవంశానికి చెందినవారు కదా! అయితే సీతారాముడు చంద్రవంశీయులు. అదే చెప్తున్నారు. నెక్స్ట్ లైఫ్‌లో ఇచ్చట మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. అదేంటో చూద్దాం. ప్రస్తుతము పరమపిత పరమాత్మ, శివ పరమాత్మ, ప్రజాపిత బ్రహ్మ, విష్ణు, శంకరుల ద్వారా పైన పేర్కొన్న 3 కర్తవ్యములను చేయించుచున్నారు. ఏమేమి? స్థాపన, పాలన, వినాశనము చేయించుచున్నారు. ఇప్పుడు పరమాత్మతోనూ ప్రజాపిత బ్రహ్మతోనూ ఆత్మీయతను అనగా ఆత్మ సంబంధమును కలిగించుకొని పవిత్రులై స్వచ్ఛమైన వైష్ణవులుగా తయారగుటయే మనందరి కర్తవ్యం. వాళ్ళని అనుసరించి మనము కంప్లీట్‌గా ప్యూర్‌గా తయారైపోవటం మనందరి కర్తవ్యం. తీవ్ర పురుషార్థము చే వీటిని సాధించగానే ఈశ్వరీయ జన్మసిద్ధాధికారమైన ముక్తి జీవన్ముక్తి వెంటనే లభిస్తుంది. అయితే మనం ఇంకా గాని ఎక్కువ కూర్చొని తీవ్ర పురుషార్థం అంటే మంచిగా భగవంతుని స్మరించుకుంటూ, ఆ జ్యోతిర్బిందువుని స్మృతి చేసుకుంటూ, ఆయన నుంచి కిరణాలు తీసుకుంటూ పవిత్రంగా అయిపోవాలి. పవిత్రంగా అంటే మనసు, బుద్ధి, సంస్కారాలు అన్నిట్లో కూడా పవిత్రము. ఎలా పవిత్రము? ఎక్కడైతే దేవీ దేవతలుగా చూపిస్తారు కదా! దేవీ దేవతలుగా గుర్తు ఏంటి? శంఖము పవిత్రత, వాక్కుకి జ్ఞాన జుంకారానికి గుర్తు. ఈ 3 వచ్చేసేయాలి మాటలో. స్వదర్శన చక్రం అది ఎట్లా? ఆత్మ, స్వ మరియు సృష్టి చక్ర జ్ఞానము నిదర్శనం కదా! ఆత్మ అలా తయారైపోవాలి. నెక్స్ట్ కమల పుష్పం అంటే ఏంటి? బురదలో ఉంటుంది కానీ ఒక్క డ్రాప్ కూడా తనకంటుకోదు. కంప్లీట్‌గా అన్నిటిని దూరం చేసేసుకుని, వాటర్‌ని కూడా దూరం చేసేసుకుంటూ ఉంటుంది. ఎంత ప్యూర్‌గా ఉంటుంది మురికిలో ఉండి కూడా. అలాగే మనం కూడా ఈ మురికి ప్రపంచంలో ఉంటూ కూడా పవిత్రంగా తయారు కావాలని కదా దానికి గుర్తు. అదే ఇక్కడ చెప్తున్నారు. అంత పవర్‌ఫుల్‌గా, పవిత్రంగా అయిపోయినప్పుడు మనం దేవీ దేవతలుగా అయిపోతాము. సమానంగా వారి సమానంగా ఇక్కడే ఈ ప్రపంచంలో ఉంటూ కూడా. ఇక్కడే చూపిస్తున్నారు కదా! ఈయనొచ్చేసి బ్రహ్మబాబా. ఇక్కడేమో విష్ణువు. ఈయన ముందు లైఫ్‌లో బ్రహ్మ, ఈయనే నెక్స్ట్ లైఫ్‌లో విష్ణువుగా అయిపోతారు. ఇక్కడేమో శంకరుడు. ఈయన వినాశనానికి నియమించబడ్డారు కదా! అదే ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మతార స్థాపన, విష్ణువు ద్వారా పాలన, మేనేజ్‌మెంట్, శంకరుని ద్వారా వినాశనం, డిస్ట్రక్షన్. ఇదేమో కన్‌స్ట్రక్షన్, మేనేజ్‌మెంట్, డిస్ట్రక్షన్. నెక్స్ట్ శివ పరమాత్మని దివ్యావతరణ ఏంటది చూద్దాం. శివ పరమాత్మ ఇక్కడ వచ్చారు కదా! అది ఎలా దివ్యావతరణ అయిందో మనం చూద్దాం ఇక్కడ. శివరాత్రి పరమాత్మని అవతరణ. అంతే కదా! శివరాత్రి రోజు శివుడు వచ్చారని మనకు చెప్తారు కదా! అంటే శాంతి, సుఖము, పవిత్రత ఆయన రావడంతోనే ఇవన్నీ ఇచ్చారు మనకి. దేనికి? ప్రపంచం చూడండి, రాక్షసి చేతులు, రావణాసురుడు చేతుల్లో మాయ అనే రావణాసురుడు కంప్లీట్‌గా డార్క్ హ్యాండ్స్, మొత్తం గోర్లున్నాయి. ఇందులో బంధింపబడిపోయింది. దేనిలో ఉన్నాము? డిజిటల్ మాయ, ఫోన్ మాయ, టీవీ మాయ, సినిమా మాయ, రెస్టారెంట్స్, ఫుడ్డు, ఇంకా వేరే అంతా కూడా అన్నిట్లో ఇంటర్నేషనల్ ట్రిప్స్ అని, అదని ఇదని కంప్లీట్‌గా మనీ మైండెడ్, మనీ డ్రివెన్, కంప్లీట్‌గా మనీ ఓరియెంటెడ్ ఎవ్రీథింగ్. ఏం రిలేషన్‌షిప్స్ ఏం లేవు, ప్రేమ లేదు, అన్ని ఎక్స్‌పెక్టేషన్స్ అందరి మీద. ఏమేమున్నాయి? పంచభూతాలు, పంచ కోరికలు ఇక్కడ ఏమేమున్నాయో చూద్దాం ఇక్కడ. కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము. ఈ పంచలోభాలు ఉన్నాయి కదా మనకి, అవన్నమాట. అవంతా కలిపి మాయ. మాయ అలా కనిపిస్తుంది, చమక్ చమక్మని కనిపిస్తుంది. నెక్స్ట్ పరమాత్ముని దివ్యావతారం ఎలా? ఈ మొత్తము ఇది మనకి ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడ. అయితే శివ శబ్దమునకు మంగళకరుడు, కళ్యాణదాయకుడు అని అర్థం.
మానవులందరూ కలియుగాంతమున మాయకు లోబడి అశాంతి దుఃఖముల పాలై భ్రష్టాచారులుగా పతితులుగా అగుటచే అతి ధర్మగ్లాని ఏర్పడుతుంది. ఈ సమయముననే మానవాత్మలను పునఃపవిత్రులుగా సంపూర్ణ సుఖాధికారులుగా చేసే దివ్య కర్తమును గావించు కళ్యాణమూర్తి కావున శివుడు అనే నామము అతనికి గుణవాచకమై సార్థకమైనది. ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా పతనమైపోయిన మానవులను ఉద్ధరించుటకు శివపరమాత్మ పరంధామము నుండి దిగివచ్చి ఒక వృద్ధ మానవ శరీరమును ఆధారముగా తీసుకుంటారు. పరమాత్మ శివుని ఈ దివ్యమైన అలౌకిక జన్మకు స్మృతి చిహ్నంగా శివరాత్రి లేక శివ జయంతి పర్వదినముగా జరుపుకొనబడుచున్నది. ఇక్కడ ఏం చెప్తున్నారు, భగవంతుడు ఎలా వచ్చారు ఈ మాయలోకంలోకి పడిపోయిన ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చారు. శివుడు అనేది కళ్యాణకారి. ఏం కళ్యాణం చేస్తారు? మనల్ని అందరినీ బయటికి తీసుకెళ్లే కళ్యాణం చేస్తారు. ఎలా చేస్తారు? ఒక వృద్ధ శరీరంలోకి వచ్చి మనల్ని అందరికీ భగవంతుడు మనకి మెసేజ్ ఇస్తారు. ఏమని ఇస్తారు మెసేజ్? నీవు ఒక ఆత్మవి, నేను పరమాత్మని, నన్ను తలుచుకో, పవిత్రంగా ఉండు, ఇంతవరకు ఉండింది చాలు. భక్తిలో వీటన్నిటిలో మీరు ఎంతో పొర్లు దండాలు పెట్టారు, నీళ్ళల్లో మునిగారు, వ్రతాలు నోములు చేశారు, ఉపవాసాలు చేశారు, హోమాలు చేశారు. ఏం ప్రయోజనం ఉంది? చేయొద్దని కాదు, అవి చేస్తూ ఉండవచ్చు. చేస్తూ కూడా భగవంతుని తలుచుకుంటూ, ఆయన జ్యోతిర్ స్వరూపాన్ని తలుచుకుంటూ, ఆయన నుంచి ఎనర్జీ తీసుకొని ఇంకా జీవితాన్ని ఇంకా ప్రశాంతంగా, ఇప్పుడు ఉండే జీవితంలోనే ఇంకా ప్రశాంతంగా ఉంటూ భగవంతుడి ప్రేమలో లీనమైపోతూ భగవంతుడి ప్రేమతో పాలింపబడుతూ ఉన్నట్లయితే మనకి కంప్లీట్గా ముక్తి లభిస్తుంది. మళ్ళీ తర్వాత వెంటనే జీవన్ముక్తి లభిస్తుంది. అయితే భగవంతుడు వచ్చిన ఆ రోజుని మనం ఎలా జరుపుకుంటాము? శివరాత్రి, శివ జయంతిగా జరుపుకుంటాం. అయితే నెక్స్ట్, పరమాత్మ ఈ విధముగా తాను ప్రవేశించిన తని మనస్సును పూర్తిగా పవిత్రంగా చేసి ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెట్టారు. ఎవరిలో అయితే ప్రవేశించారో వారి పేరు మార్చేసి వారికి ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెట్టారు. ఇతని స్మృతి చిహ్నముగానే శివలింగము ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. ఆ శివుడి ముందర నంది విగ్రహం ఎవరిది ఉంటుంది అంటే ఆయన స్మృతి చిహ్నంగానే అని భగవంతుడు చెప్తున్నారు. ఎందుకు? భగవంతుడు కంప్లీట్గా ఆయన శరీరంలోకి వచ్చి మనకి ఇవన్నీ నేర్పించారు అంటే నంది మీద వచ్చారు కదా, అందుకని అది స్మృతి చిహ్నం అనమాట. పరమాత్మ సర్వాత్మలకు తల్లి, తండ్రి కావున ఆయన ఏ స్త్రీ గర్భాసనమునందు జన్మించక ప్రజాపిత బ్రహ్మ శరీరంలో పరకాయ ప్రవేశము చేయుటే దివ్య జన్మ లేక దివ్యవతరణ అనబడుతుంది. భగవంతుడు ఎవరి శరీరంలో, ఏ స్త్రీ శరీరంలో గర్భంలో ప్రవేశించలేదు. ఒక వృద్ధ మానవుడి శరీరంలో ప్రవేశించారు కాబట్టి దీన్ని పరకాయ ప్రవేశం అనొచ్చు, దివ్య జన్మ లేక దివ్యవతరణ అంటారు. అనుభవుడైన పరమాత్ముని దివ్య జన్మ అద్భుతం. అది ఎలా చూద్దాం. జనన మరణ బంధన రహితుడు, మానవ సృష్టికి చైతన్య బీజరూపుడు, జగన్మాత జగత్పితయగు పరమపిత పరమాత్మ శివుడు స్త్రీ గర్భంలో జన్మించడు. కావుననే ఈ ఒక సాధారణ వృద్ధ మానవ తనువునందు ప్రవేశిస్తాడు. ఇదే అతని దివ్య జన్మ. శివ పరమాత్మ ప్రవేశించిన శరీరం జనన మరణ చక్రములో పరిభ్రమించే మానవ శరీరం కానీ అది పరమాత్మ స్వంత దేహం కాదు, ఆయన శరీరం. చిత్రములో చూపింపబడినట్లు సమస్త సృష్టి మాయవశమై కామ క్రోధ లోభ మోహ అహంకారములని 5 వికారాలలో చిక్కుకొనిన సమయంలో జనన మరణాతీతుడైన పరమాత్మ పవిత్రత సుఖ శాంతులను ప్రసాదించి మాయ పిడికిల నుండి విముక్తి కలిగిస్తారు. పరమాత్మయే సర్వాత్మలకు సత్యజ్ఞానము సహజ రాజయోగము ప్రబోధించి పరంధామమునకు తీసుకువెళ్తారు. అతడే ముక్తి, జీవన్ముక్తి ప్రసాదించే వరదాత. అయితే నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? పరమాత్మనేమో శివరాత్రి పండుగ జరుపుకుంటాం కదా, అది ఎప్పుడు వస్తుందో చెప్తున్నారు. శివరాత్రి పండుగ పాల్గొన మాసం విక్రమ శకం 11 చివరిలో వస్తుంది కదా, అదే చెప్తున్నారు ఇక్కడ. అయితే కృష్ణ పక్ష చతుర్థి నాడు పూర్తి అంధకారం వ్యాపించి ఉంటుంది. ఒక రోజు తర్వాత శుక్లపక్షం ప్రారంభమవుతుంది. ఇక కొద్ది రోజులలో నూతన సంవత్సరం ప్రవేశిస్తుంది. ఈ పాల్గొన కృష్ణ పక్ష చతుర్దశి నాటి రాత్రి జీవాత్మల అంధకారమును మానసిక వికారములను విజృంభించిన రాక్షస లక్షణాలు
లక్షణాల స్థితులను సూచిస్తుంది. హ్మ్. ఆ డార్క్‌నెస్ అనేది అంత లక్ష రాక్షస లక్షణాలుంటాయి అంటున్నారు. దీని తర్వాత ఆత్మలకు శుక్లపక్షం అనబడే నూతన కల్పము ప్రారంభమవుతుంది. శుక్లపక్షం అంటే నూతన కల్పమొస్తుందంటున్నారు. అజ్ఞాన అశాంతి దూరమై పవిత్రత సుఖశాంతులు నెలకొంటాయి. హ్మ్. అజ్ఞానం అశాంతి దూరమైపోతుంది. ఎప్పుడు? భగవంతుడి వెలుగు పడగానే. అదెప్పుడు పడుతుంది? శుక్లపక్షం. హ్మ్. ఆ తర్వాత ఏమంటున్నారో చూద్దాం. పరమాత్మ శివుడు అవతరించి తన జ్ఞానయోగములు, పవిత్రతల ద్వారా ఆత్మలలో ఆధ్యాత్మిక జాగృతి కలిగిస్తారు. ఈ మహత్యము యొక్క ఫలితముగా శివరాత్రి నాడు భక్తులు జాగరణ చేస్తారు. ఈ రోజు ఉపవాసములు, వ్రతములు మొదలైనవి చేస్తారు. ఉపవాసము అనగా సమీపమున ఉండుట అని అర్థం. భగవంతుని సమీపమున ఉండుటయే సత్యమైన అర్థము. ఇప్పుడు పరమాత్మతో కూడి ఉండుటకు పవిత్రత అనే వ్రతము చాలా అవసరం. పవిత్రత అనేది చాలా అవసరం కదా! మనం ఏం చేస్తాము? శివరాత్రి రోజు పవిత్రంగా ఉంటాము, ఉపవాసాలు చేస్తాము, చాలా చాలా చేస్తాం. ఈ భగవంతుడితో ఉండటానికి, ఆయనను తెలుసుకోవడానికి మనకేం కారణం అని చెప్తున్నారు? పవిత్రంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ శివశంకరులతో తారతమ్యం ఏమిటి అని చెప్తున్నారు శివశంకరులలో. నెక్స్ట్ ఏంటంటే, చాలా మంది శివుడు, శంకరుడు అనే శబ్దాలు రెండూ ఒకే దేవుని పేర్లు అనుకుంటారు. కానీ వీరిరువురిలో చాలా భేదం ఉంది. వీరి విగ్రహ మూర్తులు కూడా వేరువేరుగా ఉండుట మీకు తెలిసిన విషయమే. శివుని మూర్తి లింగాకారంలో ఉండగా శంకరుని మూర్తి శరీరాకారములుగా కలిగి ఉంటుంది. పరమపిత శివ పరమాత్మ ఈ విషయంలో మాకు బోధించిన విశేషాలను ఇచ్చట పొందపరుచుచున్నాము. మహాదేవ శంకరుడు ఎవరు? ఈయన బ్రహ్మ విష్ణువుల వలె సూక్ష్మమైన శరీరం కలవారు. ఈయనకు మహాదేవుడు అనవచ్చు ఈయనను. కానీ పరమాత్మ శబ్దమితనికి వర్తించదు. ఆయన పరమాత్మ కారు. ఈయన బ్రహ్మ విష్ణుల వలె సూక్ష్మలోకంలో శంకరపురిలో ఉంటారు. అయితే బ్రహ్మ విష్ణు దేవతల వలె ఈయన కూడా పరమాత్మని సృష్టి. శంకరుడు కేవలం మహావినాశన కార్యమును మాత్రమే గావిస్తారు. కానీ స్థాపన, పాలన కర్తవ్యమును నిర్వహించరు. పరమపిత శివ పరమాత్మ ఎవరు? పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడైన చైతన్యమూర్తి. ఇతనికి స్థూల, సూక్ష్మ స్వరూపములు రెండూ లేవు. పరమాత్మ బ్రహ్మ విష్ణు శంకరుల సూక్ష్మ లోకాలకు పైన బ్రహ్మలోకములో ముక్తిధామంలో ఉంటారు. ఆయన త్రిమూర్తి. ఈయన త్రిమూర్తి అనగా బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా సృష్టినిచ్చిన వారు. అయితే ఎక్కడుంటారంట? పరమాత్మ సూక్ష్మలోకానికి పైన ఉంటారు. ప్లస్ వాళ్ళందరినీ నియమించారు అని చెప్తున్నారు. ఆయన జ్యోతిర్బిందు స్వరూపుడు. ఆయనకు శరీరము లేదు, సూక్ష్మ శరీరం కూడా లేదు. పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా సృష్టి స్థాపన, శంకరుని ద్వారా వినాశనం, విష్ణువు ద్వారా పాలన చేయించు విశ్వకళ్యాణకారి. ఆయన పైన అందరికంటే సూపర్ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్. ఆయన కింద పనిచేసే ప్రాజెక్ట్ మేనేజర్స్ ఎవరు? నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ మేనేజర్స్. వాళ్ళ ముగ్గురు వచ్చి ఒకరు బ్రహ్మ విష్ణు శంకరులు. వాళ్ళతోటి ఆయన 3 పనులు చేయిస్తారు. అదే చెప్తున్నారు. శివ జయంతి రాత్రి వేళ ఎందుకో జరపబడుతున్నది అని క్వశ్చన్. వాస్తవానికి రాత్రి సమయము అజ్ఞానానికి, తమోగునికి, పాపాచారణకు చిహ్నం. అందువలననే ద్వాపర కలియుగములను బ్రహ్మరాత్రి అంటారు. ద్వాపర కలియుగాలు ఏంటి? బ్రహ్మకు రాత్రి. అవి కూడా చూస్తాం మనం సృష్టి చక్రంలో 4 భాగాలుగా విభజింపజేసి అవి ఏంటో వాటిని ఎలా మనము చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ రాబోయే పేజీల్లో మనకి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ పేజీకి వచ్చాం కదా మనం. అయితే ఎప్పుడు మనకి ఏం చెప్తారు? రాత్రి సమయము అజ్ఞానానికి గుర్తించిన విషయం కదా. దాన్ని ద్వాపర కలియుగాలని బ్రహ్మరాత్రి అంటారు. కలియుగాంతమున సాధు సన్యాసులు, గురువులు, ఆచార్యులు మొదలైన వారందరూ పతితులై దుఃఖమూలంను అనుభవిస్తూ అజ్ఞానంలో పడి నిద్రిస్తున్న సమయంలో అతి ధర్మగ్లాని ఏర్పడుతుంది. అజ్ఞాన అంధకారంలో నిండిపోయి కంప్లీట్ గా పతితులైపోయిన కారణంగా ధర్మగ్లాని ఏర్పడుతుంది. అయితే భారతదేశము విషయ వికారాలకు లోనై వైషవాటికగా మారిన అతి నికృష్ట సమయంలో
పతిత పావనుడైన పరమపిత పరమాత్మ ఈ పుడమిపై దివ్య జన్మ తీసుకుంటారు. అందువలన ఎవరు పుట్టినా జన్మదినం అంటారు. కానీ శివ పరమాత్మ అవతరించినది అజ్ఞానాంధకారంలో, కావున శివరాత్రి అంటారు. చూడండి, అందరికేమో శ్రీకృష్ణ జన్మాష్టమి అంటారు, రాముడి అష్టమి, శ్రీరామనవమి అంటారు, ఇంకా వినాయక చతుర్థి, వినాయకుడు పుట్టినరోజు, వినాయకుడిది అలా చెప్తారు. ప్రతి ఒక్కళ్ళకి జన్మదినం అంటారు. కానీ శివుడికి మాత్రము శివరాత్రి అంటారు. ఎందుకు? రాత్రి టైంలో జన్మిస్తారు. అజ్ఞానాంధకారాన్ని దూరం చేయడానికి. ఆయన రాగానే వెలుగొచ్చేస్తుంది అనమాట. చిత్రపటంలో చూపబడిన చీకటి నల్ల రంగు అజ్ఞానానికి విషయ వికారమైన రాత్రికి చిహ్నం. జ్ఞానసూర్యుని శివుని అవతరణలో అజ్ఞానాంధకారం నశిస్తుంది. ఈ విధముగా అవతరించిన జ్ఞాన సూర్యుడైన శివపరమాత్మ తమ జ్ఞాన యోగ కిరణాలను ప్రసరింపజేసి అచిర కాలములోనే కలియుగ తమో గుణమును తొలగించి సత్వగుణమును స్థాపిస్తారు. దీనితో కామాది విషయ వాసనల అజ్ఞానము పటాపంచలవుతుంది. కల్పమంతటిలో పరమాత్ముని అలౌకిక జన్మచేత కొద్ది సమయంలోనే వైశాలయం వంటి ప్రపంచము శివాలయం అవుతుంది. నరుడు నారాయణునిగా, నారి శ్రీ మహాలక్ష్మిగా పరివర్తన చెందుతారు. కావున శివరాత్రి వజ్రతుల్యమైనది అంటున్నారు. నెక్స్ట్ చూద్దాం ఏం చెప్తున్నారో ఇక్కడ. శివశంకరులలో తారతమ్యం. శంకరుడేమో మానవ శరీరంలో ఉన్నారు, శివుడేమో జ్యోతిర్బిందు స్వరూపము. అయితే ఇక్కడ భగవంతుడు శివుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? శివరాత్రి రాగానే పంచ వికారాలు, కామక్రోధ లోప మోహ అహంకార మొత్తం అన్నిటికీ అజ్ఞానం దూరం అయిపోతుంది. ఇదంతా డార్క్నెస్, ఇది లైట్. నెక్స్ట్ ఇక్కడ భగవంతుడు సర్వవ్యాపి కాదు అని చెప్పడానికి. పరమాత్ముడు సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, కానీ సర్వవ్యాపి కారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ ఒక్క పారాగ్రాఫ్, ఈ ఒక్క పేజీ చదివేసి మనము ఈరోజు క్లాసు కంప్లీట్ చేద్దాము. అయితే మానవులు ఒకవైపు భగవంతుడు సర్వవ్యాపికారు. ఎలా? మానవుడు ఒకవైపు పరమాత్మను తల్లి తండ్రి పతిత పావనుడు అంటూనే, మరొక వైపు ఆయన సర్వవ్యాపకుడనుట రాయి రప్ప పాము తేలు పంది మొసలి దొంగ హంతకుడు మొదలైన అన్నిటిలో ఉన్నాడనుట ఒక మహాదోషం. మనకు పరమపిత పరమాత్మ పరమప్రియుడైన పరమ పావునుడను కుక్కలో పిల్లిలో అన్నిటిలో ఉన్నాడంటే ఎంత పాపమో ఎంత పొరపాటో ఆలోచించారా? మనకు ముక్తి జీవన్ముక్తి వారసత్వముగా ఇచ్చేవాడు పతితులను ఉద్ధరించి పావనులుగా చేసి స్వర్గ సామ్రాజ్యమును ప్రసాదించే మన పరమపిత పరమాత్ముని ఈ పదములతో పిలుచుట పలుకుట కృతజ్ఞత అనిపించుకుంటుందా అంటున్నారు భగవంతుడు ఇక్కడ పారాగ్రాఫ్ లో. అయితే పరమాత్మ సర్వవ్యాపి అయితే శివలింగమునకు ఎందుకు పూజ జరుగుతుంది? సర్వవ్యాపి అయినప్పుడు అక్కడంతా పూజ చేసుకోక కూర్చొని శివలింగానికి ఎందుకు పూజ చేస్తాము కదా? రైట్ టాపిక్ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మానవులందరూ పరమాత్మని అయితే నెక్స్ట్ ఎందుకు పూజ జరుగుతుంది? ఆయన సర్వత్ర ఉంటే దివ్య జన్మ ఎలా తీసుకుంటారు? అంతే కదా, అన్ని దగ్గరలో ఉంటే కుక్కల్లో పిల్లిల్లో అన్నిట్లో ఉంటే మళ్ళీ దివ్య జన్మ ఎందుకు? మళ్ళీ శివరాత్రి ఎందుకు జరుపుకొని మళ్ళీ ఆ రోజు ఉపవాసం ఉంటాము, మౌనంలో ఉంటాము, మళ్ళీ ఇంకేం చేస్తాం? పవిత్రంగా ఉంటాము. ఎంతో పవర్ఫుల్గా ఆ రోజు చాలా స్ట్రాంగ్గా ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతారు కదా శివరాత్రిని. ఎందుకు చేస్తారు అవన్నీ? కుక్కలో పిల్లిలో ఉన్నప్పుడు మళ్ళా దివ్య జన్మ తీసుకోవాల్సిన అవసరం ఏముంది కదా? మానవులందరూ పరమాత్ముని దివ్యావతరణకై పరితపించుట ఎందుకు? కరెక్టే కదా. శివరాత్రి ప్రత్యేకమైన పండుగగా జరుపుకునుట ఎందుకు? పరమాత్మ సర్వవ్యాపకుడైన భగవద్గీత ఎలా బోధించారు? గీతలో నేను పురుషోత్తముడను, నేను సూర్య చంద్ర నక్షత్ర వాయుమండలకు కూడా ఎంతో దూరాన ఉన్న పరంధామ నివాసిని, తలకిందులుగా ఉన్న ఈ సృష్టి అనే వృక్షానికి బీజమైన నేను పైన ఉన్నాను అని భగవంతుని మహావాక్యము ఎలా రుజువు అవుతుంది? అంతే కదా, భగవంతుడు పైన ఉన్నారనే ఆయన చెప్పిన మాట ఎలా రుజువు అవుతుంది అంటున్నారు. ఎక్కడ పైన ఉన్నారు? అందరికంటే పైన ఉన్నారు కదా, ఆయన అందరికంటే పైన ఉన్నారు. మళ్ళీ ఆయన సృష్టి బీజము, ఆయన మొత్తం తలకింద వృక్షంలో మొత్తం అందరం వచ్చేస్తాం కదా, ఆత్మలందరూ వచ్చేస్తారు. అది పైన మనం చూసాం కదా బొమ్మలో. అలా అది ఎలా రుజువు అవుతుంది అంటున్నారు.
తలకిందులుగా ఉన్న ఈ సృష్టి అనే వృక్షానికి బీజమైన నేను పైన ఉన్నాను అని భగవంతుని మహావాక్యంలా ఎలా రుజువవుతుంది? పరమాత్మ సర్వవ్యాపి అనే భావం కలుగుట వలననే భక్తి జ్ఞాన యోగాదులకు విరోధం ఏర్పడింది. ఉమ్, సర్వవ్యాపి అనంగానే ఈ భక్తి జ్ఞానం యోగాదులకు విరోధం ఏర్పడింది. ఎందుకు? భక్తిలోనేమో సర్వవ్యాపి అంటారు, జ్ఞానంలోనేమో అలా అనరు. ఉమ్, అదనమాట. జ్యోతి స్వరూపుడైన పరమాత్మకు ఒక విశిష్టమైన నామరూపాదులు లేకపోతే అతనితో సంబంధం ఎలా కలిగి ఉండాలి? అంతే కదా! భగవంతుడికి ఈ జ్యోతి స్వరూపుడైన భగవంతుడికి ఒక విశిష్టమైన నామరూపాలు అనేవే లేకుండా ఉంటే అతనితో మనకి ఏ సంబంధం ఉంటుంది కదా! విశ్వ విభునితో ప్రీతిని, స్నేహమును, భక్తిని ఎలా ప్రకటించుకోవాలి? జ్ఞానమనగా ఏ విషయమును గురించైనా దాని నామరూప గుణ ధామ కర్మ స్వభావ సంబంధములను దాని వలన కలుగు లాభము మొదలగు వాటిని గురించి తెలుసుకొనుట మరియు సంపూర్ణ పరిచయం కలిగి ఉండుట. ఏమంటున్నారు ఇక్కడ? జ్ఞానం అనగా ఏంటి? ఏ విషయమును గురించైనా గాని దాని నామరూప గుణ ధామ కర్మ స్వభావ సంబంధములను దాని వల్ల కలుగు లాభం మొదలగు వాటిని గురించి తెలుసుకొనుట మరియు సంపూర్ణ పరిచయం కలిగి ఉండుట. లేకపోతే జ్ఞానం అని ఎందుకంటారు? జ్ఞానం అంటే విజ్డమ్ అని ఎప్పుడు అంటారు? ఎప్పుడైతే విషయమును, ఇన్ఫర్మేషన్ని బాగా డీప్గా దాన్ని స్క్రూటినైజ్ చేసి, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి, దానివల్ల ఫలితం ఏముంది, అది ఏంటి, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని తెలుసుకోకపోతే జ్ఞానం ఎలా అవుతుంది అంటున్నారు. అయితే పరమాత్మ సర్వవ్యాపి అని అంగీకరించినచో మానవుడు మన్మనాభవ మమేకం శరణం రజ ఈ మొదలైన ఈశ్వరాజ్ఞలను పాటింపజాలరు. అంతే కదా! భగవంతుడు సర్వవ్యాపి అన్నప్పుడు ఇలాంటివన్నీ రూల్స్ ఎందుకు ఫాలో అవుతారు? బుద్ధిలో జ్యోతి స్వరూపుడైన పరమాత్మ శివుని స్మృతిలో ఉంచుకుని ధారణ గావించజాలరు. యోగమునందు నిలకడ కుదరక మనస్సు భ్రమిస్తుంది. పరమాత్మ చైతన్య రూపుడు మన పరమపిత తండ్రి సర్వవ్యాపకుడు ఎలా అవుతారు? అంతే కదా! మన తండ్రి సర్వవ్యాపకుడు ఎలా అవుతారు? ఇప్పుడు మనమే కుక్కలో పిల్లిలో ఉన్నామా అంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా! నేను నా శరీరంలో ఉన్నా అంటాం. అలాగే భగవంతుని తీసుకొచ్చి కుక్కలో, పిల్లిలో, మళ్ళీ చేపలో, కుష్మ అవతారం, ఆ అవతారం, ఈ అవతారం అని భగవంతుణ్ణి అన్ని అవతారాల్లో వేసేశారు. అది ఎలా అవుతుంది? అవ్వదు. పరమాత్మ సర్వవ్యాపి అని అంగీకరించడం వలననే స్త్రీ పురుషులందరూ యోగ భ్రష్టులై పతితులయ్యారు. అంతేకాకుండా ఆ పరమపిత నుండి వారసత్వంగా సంక్రమించు పవిత్రత, సుఖ శాంతుల నుండి వంచితులై అశాంతి దుఃఖముల పాలయ్యారు అంటున్నారు. అయితే నెక్స్ట్ భక్తులు అణువణువున లేక ఘటఘటములో పరమాత్ముడన్నాడని చెప్పిన మహావాక్యములన్నిలోని శబ్దార్థమును మాత్రమే స్వీకరించుట సరికాదు. ఘటము లేక హృదయము, ప్రేమ మరియు ధ్యాన స్థానమనే అర్థమును అందరూ అంగీకరిస్తారు. భక్తులు ఏం చెప్తారు? కణకణంలో భగవంతుడు ఉన్నారని చెప్పే మాటలే ఉన్నాయి, కానీ దానిలో స్వీకరించడం చెప్పినంత మాత్రం అది స్వీకరించడం సరికాదు. ఘటము లేక హృదయము, ప్రేమ మరియు ధ్యాన స్థానమనే అర్థమును అందరూ అంగీకరిస్తారు. భగవంతుడు హృదయంలో ఉన్నారనేది అందరూ అంగీకరిస్తారు అంటున్నారు. ద్వాపరయుగం ఆరంభంలో ప్రజలకు ఈశ్వరుని ఎడల భక్తి, జిజ్ఞాస, శ్రద్ధ బాగుగా ఉండేది. ద్వాపరం యుగంలో స్టార్టింగ్ లో ప్రజలకి నాస్తికుడను వాడు మచ్చునకు కూడా లేడు. ఆ కారణం చేత భావావేశంతో భక్తులు అందరిలో దేవుడు ఉన్నాడు అని, అందరూ అతన్ని ప్రేమించి ధ్యానిస్తారని, అందరి మనసులలో ఈశ్వరుని రూపం ఉంటుందని చెప్తారు. ఈ మాటకు స్వయంగా ఈశ్వరుడే సమస్త ప్రాణుల హృదయంలో నివసించున్నాని చెప్పుట ఒక పెద్ద పొరపాటే కాదు, మహాదోషం కూడా అవుతుంది. నెక్స్ట్ మనం ఒక సెకండ్లో మనం ఏం చేద్దామంటే ఒక ఫోటోని చూసేద్దాం. ఇక్కడ చెప్పినట్టుగా పైన భగవంతుడు చెప్పారు కదా, ఇదే ఉల్టా వృక్షము. అయితే ఇక్కడ భగవంతుడు కూర్చునున్నారు, శంకరుడు కూర్చునున్నారు. మొత్తం వినాశనం జరుగుతుంది, వీళ్ళందరూ కొట్టుకొని. అది ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ ఇది మామూలు వృక్షం, మామూలు వృక్షంలో కిందేమో మనుష్య వృక్షము. అయితే ఇక్కడ మనకి బ్రహ్మ, సరస్వతి, విష్ణువు, ఇక్కడ వీళ్ళందరినీ చూపించారు కదా.
ఇక్కడ శివ భగవంతుడు, ఇక్కడ బ్రహ్మ సరస్వతి, సంగమయుగ సత్య బ్రాహ్మణులు, ఇదేమో నరకము, ఇదేమో స్వర్గము. ఇదంతా చూపించారు కదా, మనకి చెప్పారు. మనకు క్విక్గా మనం ఇంకా కొన్ని ఫోటోలు కూడా చూసేద్దాము. ఇదే మనం పైన చూసాం కదా, సత్యత్రేత ద్వాపర కలియుగ. ఇదేమో సత్యయుగము. సత్యయుగంలో మనకి 8 జన్మలు ఉంటాయంట. ప్రతి ఒక్క జన్మలో 125 సంవత్సరాలు, ప్రతి ఒక్క మనిషి 150 సంవత్సరాలు లైఫ్ స్పాన్. నెక్స్ట్ ఇక్కడేమో రాముడి యుగం. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క మనిషి లైఫ్ స్పాన్ 125 సంవత్సరాలు. ఇది వచ్చేసి ద్వాపర యుగం. ఇక్కడ మొత్తం రాజులు రాణులు, మొత్తం ఇక్కడి నుంచి భక్తి స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తము సత్యత్రేత యుగాలు మొత్తం కూడా జ్ఞానము కంప్లీట్గా. గోల్డ్, ఇదేమో సిల్వర్ ఏజ్, గోల్డెన్ ఏజ్, సిల్వర్ ఏజ్, కాపర్ ఏజ్, ఐరన్ ఏజ్. రాజులు రాణులు వీళ్ళదంతా కూడా కాపర్ ఏజ్ అవుతుంది. ఇది మొత్తం ఐరన్ ఏజ్. ఇంకా కంప్లీట్గా వినాశనము. ఇక్కడ స్టార్టింగ్లో మొత్తం వీళ్ళందరూ వచ్చారు, మహర్షులు వాళ్ళందరూ వచ్చారు. తర్వాత ఇంకా ఘోరంగా పడిపోయింది. అన్ని మతాలు, ఆచారాలు, పద్ధతులు అన్నీ వచ్చేసాయి. చివరాకకు మళ్ళీ మనము భగవంతుని తెలుసుకుని మనం మళ్ళీ కంప్లీట్గా భగవంతుని చేరుకోవాలి. ఇది సృష్టి చక్రం. ఇదంతా మొత్తంగా కలిపి 5000 సంవత్సరాలు. మన సృష్టి చక్రం మొత్తం 5000 సంవత్సరాలు. దీనిని కల్పమని కూడా అంటారు. అయితే ఒక్కొక్క యుగం వచ్చేసి 12,500 సంవత్సరాలు. ఇది 12,500, ఇది 12,500, మొత్తం కలిపి 2,500. ఇక్కడ 12,500, ఇక్కడ 12,500, మొత్తం కలిపి 2,500. ఇలా మొత్తం సృష్టి 5,000 సంవత్సరాలు. మానవుని 84 జన్మల అద్భుత జీవిత చరిత్ర. 84 జన్మలు మనం తీసుకుంటూ కిందకు వచ్చాము. మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి. భగవంతుని తెలుసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఆయన దగ్గర ముక్తిలో, ఆయన దగ్గర కూర్చుంటే ఆయన మనల్ని ఇంకా పరిశుద్ధం చేసేస్తారు. ఇక్కడ పరిశుద్ధం అయితే అవ్వనే అవ్వాలి. అవి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మరింత పవిత్రంగా, పవర్ఫుల్గా తయారు చేసేసి ఆయన మళ్ళీ మనల్ని కొత్త దుస్తులు, కొత్త శరీరాలతో మళ్ళీ ఇక్కడి నుంచి పంపిస్తారు. ఇలా కిందకి వచ్చేస్తాం. అది సృష్టి రహస్యము. ఓకేనా? మనం ఈ రోజుతో ఇది విరమిస్తాము. మనం ఎక్కడి వరకు వచ్చాము? యాక్చువల్లీ ఇక్కడ వరకు చదువుకున్నాం కదా. పన్నెండు 19వ పేజీ వరకు చదువుకున్నాం మనం. మిగిలింది మళ్ళీ చూద్దాం.